Start. Hello. Okay. Ind AS 21. Effects of changes in foreign exchange rates. ఫారెన్ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ వల్ల ఏదైనా చేంజెస్ వస్తే దాన్ని ఎక్కడ రికార్డ్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, దాని గురించి మొత్తం ఇక్కడ డిస్కస్ చేయబోతుంది. ఓకేనా? ఫస్ట్ దిస్ ఇండియాస్ ప్రిస్క్రైబ్స్ అకౌంటింగ్ ఫర్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. అంటే ఇప్పుడు ఫారెన్ కరెన్సీ అసెట్ కొన్నా, ఫారెన్ కరెన్సీలో ఒక అసెట్ కొన్నా, ఫారెన్ కరెన్సీలో ఒక లైబిలిటీ తీసుకున్నా, ఫారెన్ కరెన్సీలో ఒక ఎక్స్పెండిచర్ పెట్టినా, ఒక ఇన్కమ్ వచ్చినా, అలాంటి వాటన్నింటికి ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అని ఇండియాస్ 21 గైడెన్స్ ఇస్తుంది. ట్రాన్స్లేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్ ఇంటూ ప్రెజెంటేషన్ కరెన్సీ ఆఫ్ పేరెంట్ ఎంటిటీ అండ్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్. అంటే ఒకవేళ ఫారెన్ ఆపరేషన్ ఉంది, ఫారెన్ ఆపరేషన్ అంటే అది ఉండేదంతా ఫారెన్ లోనే కదా మేజర్ గా, అవునా కదా? వాళ్ళ బ్యాలెన్స్ షీట్, పిఎంఎల్ అన్ని వాళ్ళ కరెన్సీలో తయారు చేసి ఉంటారు. దాన్ని ఇయర్ ఎండ్ కి పేరెంట్ కంపెనీ ఏం చేయాలి? ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవాలి లేదా చెప్పండి. అది ఇండియాలో ఉన్న కంపెనీ అయితే ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవాలి లేదా చెప్పండి. కన్సాలిడేటెడ్ తయారు చేయాలంటే అవ్వాలి కదా, మార్చాలి కదా. సో అలాంటి వాటికి ఏం చేయాలని కూడా ఇండియాస్ 21 చెప్తుంది. అలాగే ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రెజెంటేషన్ కరెన్సీ డిఫరెంట్ గా ఉందనుకోండి. అదేంటి సార్, ఇండియాలో ఉన్నోడికి ప్రెజెంటేషన్ కరెన్సీ రూపీయే కదా అంటే అలా చెప్పలేదు. ప్రెజెంటేషన్ కరెన్సీ ఎలా చూడాలి ఇప్పుడు నేను చెప్తాను. సో అలాంటి ప్రెజెంటేషనల్ కరెన్సీ వేరు, ఫంక్షనల్ కరెన్సీ వేరు. అటు తయారు చేసుకునేటప్పుడు ఫంక్షనల్ కరెన్సీలో తయారు చేస్తాడు. ప్రెజెంటేషన్ కరెన్సీ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ రూపీసే, కానీ ఫంక్షనల్ కరెన్సీ రూపీ కాకుండా ఉండొచ్చు. సో అదేంటి అయి ఉండొచ్చు, ఎలా చూడొచ్చు అనేది కూడా ఇక్కడే చెప్తుంది, ఈ స్టాండర్డ్ చెప్తుంది. ఓకేనా? సో కరెన్సీ ఎన్ని రకాలు? ఫంక్షనల్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ, ప్రెజెంటేషన్ కరెన్సీ. ఫంక్షనల్ కరెన్సీ అంటే ఏంటి అనేదే ఇంపార్టెంట్. దానికి ప్రైమరీ, సెకండరీ ఇండికేటర్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా అలా బట్టి పట్టాల్సిందే. ఫంక్షనల్ కరెన్సీ అంటే ఇట్ ఈస్ ద కరెన్సీ ఇన్ విచ్ బుక్స్ ఆఫ్ ద ఎంటిటీ ఆర్ మెయింటైన్. దీంట్లోనే బుక్స్ అన్ని తయారు చేస్తాం మనం. ఏంటి సార్ ఫంక్షనల్ కరెన్సీ? ఎలా చూస్తాం సార్ అంటే ప్రైమరీ ఇండికేటర్స్ ఉన్నాయి, సెకండరీ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ రెండు చూసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ ఇండికేటర్స్ ఏం చెప్తుందో చూడండి. మీరు జనరల్ గా మీ సేల్స్ ప్రైస్ ఏ కరెన్సీ వల్ల ఇంపాక్ట్ వస్తుంది? సార్ నేను ఇండియాలో లోకల్ మార్కెట్ లో అమ్ముతున్నాను. మీ సేల్స్ ప్రైస్ దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది? రూపీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. మీరు అమ్మేదంతా ఫారెన్ మార్కెట్, మీ సేల్స్ ప్రైస్ దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది? అప్పుడు డాలర్ వల్ల, దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో మీ సేల్స్ ప్రైస్ ఏ కరెన్సీ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మీ కరెన్సీ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ గూడ్స్ ఆర్ సర్వీస్. అంటే సింపుల్ చెప్పాలంటే సేల్ ప్రైస్, పర్చేస్ ప్రైస్, ఈ రెండు దేని వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. అవి ప్రైమరీ ఇండికేటర్స్ అవుతాయి. దాన్ని బట్టి మీ ఫంక్షనల్ కరెన్సీ ఏంటనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? మరి సెకండరీ ఇండికేటర్స్ ఏంటి అంటే కరెన్సీ ఇన్ విచ్ ద ఫండ్స్ ఆర్ రైజ్డ్. మీకు ఏమైనా డబ్బులు కావాలన్నా, క్యాపిటల్ కావాలన్నా, లోన్ కావాలన్నా, డిబెంచర్స్ కావాలన్నా ఎలా రైజ్ చేస్తున్నారు? ఆ ఫండ్స్ ని రూపీస్ లో రైజ్ చేస్తున్నారా, లేకపోతే డాలర్స్ లో రైజ్ చేస్తున్నారా? అలాంటివన్నీ చూసుకోవాలి. ఇవి ఎప్పుడు అసలు సెకండరీ ఇండికేటర్స్ చూస్తాం. ప్రైమరీ ఇండికేటర్స్ వల్ల ఏం తెలియలేదు అనుకోండి, సెకండరీ ఇండికేటర్స్ వెళ్తాం. అంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఎలా అమ్ముతారో ఎగ్జాక్ట్ అదే రేషియోలో యూఎస్ఏ లో కూడా అమ్ముతున్నారు. మీ సేల్స్ ప్రైస్ రెండిట్లో ఎఫెక్ట్ అవుతుందా లేదా చెప్పండి. అలాంటప్పుడు ప్రైమరీ ఇండికేటర్ చూడలేం కదా, అప్పుడు సెకండరీ ఇండికేటర్ వస్తాం. సెకండరీ ఇండికేటర్ ఏమంటుంది? మీరు ఫండ్స్ అన్ని ఎలా రేస్ చేస్తున్నారు జనరల్ గా. ఓకేనా? లేదా కరెన్సీ ఇన్ విచ్ రిసీట్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆర్ రిటైన్. అంటే సరే ఫండ్స్ కూడా మీరు యూఎస్ఏ లో సగం రేస్ చేస్తున్నారు, ఇండియాలో సగం రేస్ చేస్తున్నారు. అప్పుడు దాని వల్ల కూడా తెలియదు. వాడు ఏమంటాడు? అల్టిమేట్ గా మీకు వచ్చిన డబ్బులన్నీ దేనిలో కన్వర్ట్ చేసి దాచుకుంటున్నారు. ఎందుకంటే ఇండియాలో పుట్టి పెరిగినోడు అల్టిమేట్ గా ఆడికి ఏం చూస్తే ఆడికి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? రూపీలో చూస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అల్టిమేట్ గా ఎలా సంపాదించినా కూడా లాస్ట్ కి దాచుకునేది రూపీస్ లోనే కదా, అవునా కదా చెప్పండి. సో అల్టిమేట్ గా ఎలా రిటైన్ చేస్తున్నారో అది మీకు ఏమవుతుంది అంటే ఫంక్షనల్ కరెన్సీ. మీ ఫంక్షనల్ కరెన్సీ ఏంటో మీరే చూసుకోండి. మీరే చూసుకొని ఆ ఫంక్షనల్ కరెన్సీలో బుక్స్ అన్ని ఏం చేయాలి? తయారు చేయడం స్టార్ట్ చేసేది. ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా? మరి ఫారెన్ కరెన్సీ అంటే ఏంటి? ఎంటిటీకి దాని కరెన్సీ, దాని ఫంక్షనల్ కరెన్సీ కాకుండా మిగతా కరెన్సీలు అన్ని దానికి ఏమవుతాయి? ఫారెన్ కరెన్సీలు అవుతాయి. సో ఎనీ కరెన్సీ అదర్ దెన్ ఫంక్షనల్ కరెన్సీ ఆఫ్ ద ఎంటిటీ దానికి ఏమవుతాయి? ఫారెన్ కరెన్సీ. ట్రాన్సాక్షన్స్ ఇన్ ఫారెన్ కరెన్సీలు ఏమైనా ఉంటే అవన్నీ ఖచ్చితంగా దేంట్లోకి మార్చుకోవాలి మనం? ఫంక్షనల్ కరెన్సీలోకి మార్చుకోవాల్సిందే. ఆబ్వియస్లీ దాని ఫంక్షనల్ కరెన్సీ ఇంకోటి అయినప్పుడు ఫారెన్ కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తుంది. ఫంక్షనల్ కరెన్సీలోకే కదా మార్చుకోవాలి. ఓకే, ఫంక్షనల్ కరెన్సీలో లాస్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని తయారైపోయి అల్టిమేట్ గా మనం ఇవన్నీ తీసుకెళ్లి ఎలా ప్రజెంట్ చేయాలి? మన దగ్గర ఏదో ఒక అథారిటీ ఉంటది కదా, ఆ అథారిటీ కోసమే కదా ఈ బుక్స్ అన్ని తయారు చేస్తున్నాం. ఇట్ ఈస్ దట్ కరెన్సీ ఇన్ విచ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఎంటిటీ ఆర్ ప్రెజెంటెడ్. ఎలా ప్రజెంట్ చేస్తారో దాన్ని ఏమంటాం మనం? ప్రెజెంటేషన్ కరెన్సీ అంటాం. ప్రెజెంటేషన్ కరెన్సీ, ఫంక్షనల్ కరెన్సీ ఒకటే అవ్వాలని రూల్ ఉందా? లేదు. ఇప్పుడు అన్ని డాలర్స్ లో డీల్ చేసేవాడికి ఫంక్షనల్ కరెన్సీ డాలర్స్ అవుతుంది, డాలర్స్ లోనే బుక్స్ తయారు చేస్తాడు. కానీ అల్టిమేట్ గా ఇండియన్ అథారిటీస్ ప్రెజెంట్ చేసేటప్పుడు ఎందులో తయారు చేస్తాడు?
రూపీస్ లో తయారు చేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కాదా? ఇది మ్యాటర్. క్లియర్. ఫంక్షనల్ కరెన్సీ అంటే మనం ఎన్ని ఇండికేటర్స్ చూసాం? ప్రైమరీ ఇండికేటర్స్, సెకండరీ ఇండికేటర్స్. ప్రైమరీ ఇండికేటర్స్ లో ఏమేమి చూసాం చెప్పండి? సేల్స్ జనరల్ గా ఏ కరెన్సీలో జరుగుతుంది, పర్చేస్ జనరల్ గా ఏ కరెన్సీలో జరుగుతుంది. నెక్స్ట్ సెకండరీ ఇండికేటర్స్ లో ఏం చూసాం చెప్పండి? మనం బారోయింగ్స్, ఫండ్స్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నాము. రెండోది అల్టిమేట్ గా మన రిసీట్స్ అన్ని ఎలా రిటైన్ చేసుకుంటున్నామని చూసాం. ఫారెన్ కరెన్సీ అంటే ఏంటి? ఒక ఎంటిటీకి దాని ఫంక్షనల్ కరెన్సీ కాకుండా మిగతా కరెన్సీలు అన్ని ఏమవుతాయి? ఫారెన్ కరెన్సీలు అవుతాయి. ప్రజెంటేషన్ కరెన్సీ అంటే ఏంటి? ప్రజెంటేషన్ కరెన్సీ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లాస్ట్ గా ఎలా ప్రజెంట్ చేయాలో ఆ కరెన్సీని ఏమంటున్నాం? ప్రజెంటేషన్ కరెన్సీ అంటే అది సేమ్ ఫంక్షనల్ కరెన్సీ అవ్వాలని రూల్ ఉందా? లేదు. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటే దట్ విల్ బి సెటిల్డ్ ఇన్ ఫారెన్ కరెన్సీ. ఇప్పుడే చెప్పాను ఫారెన్ కరెన్సీ ఏంటి ఏంటో. విచ్ ఇన్క్లూడ్స్ పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ గూడ్స్, పీపీఈ ఎక్సెట్రా ఇన్ ఫారెన్ కరెన్సీ. మీరు గూడ్స్ పర్చేస్ చేసిన, గూడ్స్ సేల్ చేసిన, పీపీఈ పర్చేస్ చేసిన ఏదైనా సరే ఫంక్షనల్ అదే ఫారెన్ కరెన్సీలో చేస్తే దాన్ని ఏమంటాం మనం? ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. సేమ్ అప్పు తెచ్చుకున్నా, ఇన్వెస్ట్ చేసిన అవి కూడా ఫారెన్ కరెన్సీలో చేస్తే అవి కూడా ఏమవుతాయి? ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఫారెన్ కరెన్సీ అంటే ఇప్పుడే చెప్పాను ఫంక్షనల్ కరెన్సీ కానివన్నీ ఏమవుతాయి ఒక ఎంటిటీకి? ఫారెన్ కరెన్సీ. అంతేగాని ఇండియన్ రూపీ చూసిన వెంటనే ఇది ఫారెన్ కరెన్సీ కాదు, ఇండియన్ కరెన్సీ అలా చెప్పకూడదు. ఎంటిటీ టు ఎంటిటీ మారిపోద్ది. మీరు రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాక వాడు అడుగుతాడు ఫారెన్ కరెన్సీ అంటే ఏంటి అంటే, రూపీ కాకుండా ఇంకేదైనా ఫారెన్ కరెన్సీ అని చెప్పకూడదు. మీకు ఫంక్షనల్ కరెన్సీ ఏంటో మీరు చూసుకొని, అది కాకుండా ఇంకేదైనా కరెన్సీ ఉంటే మీకు అదేమవుతుంది? మీకు ఫారెన్ కరెన్సీ. లిటరల్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఓకేనా? ఇనీషియల్ గా ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ దేనికి రికార్డ్ చేయాలి? ఇనీషియల్ గా కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ డేట్ రోజు ఏదైతే ఎక్స్చేంజ్ రేట్ ఉందో ఎక్స్చేంజ్ రేట్ రికార్డ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్టీ బ్రాండెడ్ ఎక్విప్మెంట్ కొన్నాడు $1000కి, కొన్న రోజున 80 రూపీస్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? 80,000 కి రికార్డ్ చేయాలి. పీపీఈ టు అడిగి డబ్బులు ఇచ్చేస్తే ఓకే, డబ్బులు ఇవ్వకపోతే క్రెడిటర్స్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? సబ్సీక్వెంట్ రికాగ్నిషన్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇక్కడ పీపీఈ టు అప్పటికప్పుడే డబ్బులు ఇచ్చాడు అనుకో, టు క్యాష్ అని ఇస్తాం, గోల్ వదిలేసింది, ఆడికి మనకి ఏం బాధ లేదు. కానీ ఇప్పుడు క్రెడిటార్స్ అని రాసాం కదా, రేపు పొద్దున్న నాడు సెటిల్మెంట్ చేయాలా లేదా చెప్పండి? ఈ సెటిల్మెంట్ అప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి రావా? వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేయాలనేది డిస్కషన్. ఇఫ్ అసెట్ ఆర్ లయబిలిటీ ఇస్ ఇనిషియల్లీ రికాగ్నైజ్డ్ ఇన్ ఫారెన్ కరెన్సీ, తర్వాత ఏం చేయాలో చూద్దాం. మానిటరీ ఐటమ్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ విల్ బి సెటిల్డ్ ఇన్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ క్యాష్. అదే మనం మాట్లాడాం కదా మానిటరీ ఐటమ్స్ అంటే ఏంటో. క్యాష్ లో సెటిల్మెంట్ జరిగితే ట్రేడ్ పేయబుల్స్, ట్రేడ్ రిసీవబుల్స్, లోన్ గివెన్, లోన్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ ఏమవుతాయి? ఇన్వెస్ట్మెంట్స్, బాండ్స్, ఇవన్నీ ఏమవుతాయి? మానిటరీ ఐటమ్స్ అవుతాయి. ఆబ్వియస్లీ పీపీఈ, ఇన్వెంటరీ, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ చూసారా? నాన్ మానిటరీ ఐటమ్. ఎందుకు? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కి అగేన్స్ట్ గా మనం ఇచ్చేది సర్వీస్ గూడ్స్, అంతేగాని డబ్బులు ఇవ్వం. అందుకని అవన్నీ ఏమవుతాయి? నాన్ మానిటరీ ఐటమ్స్ అవుతాయి. అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయి, దానికి అగేన్స్ట్ గా మనం రిసీవ్ చేసుకునేవి కూడా గూడ్స్ కానీ సర్వీస్ కానీ. అవునా కదా చెప్పండి? అందుకే ఇవన్నీ ఏమవుతాయి? నాన్ మానిటరీ ఐటమ్స్ అవుతాయి. ఓకేనా? అలా మానిటరీ ఏవో నాన్ మానిటరీ ఏవో ముందు డివైడ్ చేయాలి. ముందు మానిటరీ ఐటమ్స్ అయితే ఏం చేయాలి చూడండి. మానిటరీ ఐటమ్స్ అయితే ఎక్స్చేంజ్ రేట్ అదే మానిటరీ ఐటమ్స్ అంటే ఖచ్చితంగా సెటిల్మెంట్ చేయాలా లేదా ఫ్యూచర్ లో? చేయాలి కాబట్టి దాని గురించి రిస్క్ ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుంది కాబట్టి ప్రతి ఇయర్ ఎండింగ్ కి క్లోజింగ్ రేటింగ్ మెజర్ చేయాలి. ప్రతి ఇయర్ ఎండింగ్ కి మనం దాన్ని ఏ రేట్ మెజర్ చేయాలి? క్లోజింగ్ రేట్ కి రీమెజర్ చేయాలి. గెయినో లాసో ఏదో ఒకటి తగలడుతుందా? తీసుకెళ్ళి ఎక్కడ తోసేయాలి? పిఎండ్ఎల్ లో తోసేయాలి. మానిటరీ ఐటమ్స్ అయితే అది ఖచ్చితంగా చేంజెస్ వస్తే రిస్క్ ఉంది. ఆ రిస్క్ తీసుకెళ్లి మీరు ఎక్కడ తోస్తారు? పిఎండ్ఎల్ లో తోసేయాలి. అర్థమైందా లేదా? నాన్ మానిటరీ ఐటమ్స్ అయితే మీరు కాస్ట్ మోడల్ వాడచ్చు, రీవాల్యుయేషన్ మోడల్ వాడచ్చు. కాస్ట్ మోడల్ లో మనం హిస్టారికల్ కాస్ట్ కి చూపించే వాళ్ళు అనుకోండి, హిస్టారికల్ కాస్ట్ కి చూపించే వాళ్ళు ఏ మోడల్ వాడుతున్నట్టు? పీపీఈకి కాస్ట్ మోడల్ వాడుతున్నట్టు. వాళ్ళు ఏమైనా రీమెజర్ చేస్తారా? చేయరు. కానీ ఫెయిర్ వాల్యూ మెథడ్ వాడుతున్నారు అనుకోండి, అదే రీవాల్యుయేషన్ మోడల్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలా లేదా చెప్పండి? చెయ్యాలి. దానివల్ల ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ వస్తుందా లేదా చెప్పండి? వస్తుంది. ఈ ఫెయిర్ వాల్యూ గెయిన్ ఆర్ లాస్ ఓసీఐ లో రికార్డ్ చేస్తే ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కూడా ఓసీఐకి వెళ్ళాలి. అంటే ఏంటి చెప్తారా? రీవాల్యుయేషన్ చేసేటప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎక్కడ తోస్తాం చెప్పండి? ఓసీఐకే కదా తోస్తాము. అందుకని ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ కూడా ఆ అసెట్ మీద వచ్చింది అనుకోండి, అది కూడా తీసుకెళ్ళి ఎక్కడ తోస్తారు? ఓసీఐలోనే తోస్తారు. ఇదే ఒకవేళ ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది అనుకోండి, ఇంపైర్మెంట్ లాస్ వస్తే తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు చెప్పండి? పిఎండ్ఎల్ వేస్తారు. కాబట్టి దాని మీద ఎక్స్చేంజ్ లాస్ కూడా తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? పిఎండ్ఎల్ వేస్తారు. ఏదైనా సరే ఒరిజినల్ గా ఎక్కడ ఏం చేస్తారో చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ ఏం చేయాలో చూస్తారు. అర్థమైందా లేదా? ఓకేనా కాదా? ఈ డే ఎగ్జాంపుల్ చెప్తాను, మనలాగా సమ్ చేస్తాం, అది చూద్దాం. తర్వాత
ఇది కూడా ఇది చూడండి, అమోర్టైజేషన్ టేబుల్ ఉంటది కదా. మామూలుగా మనం అమోర్టైజేషన్ టేబుల్ వేస్తాం, గుర్తుందా? ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇదే కదా మనం వేస్తాం. అవునా కదా చెప్పండి. ఫారెన్ కరెన్సీలో ఉందనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి చూడండి. మీకు గుర్తుందా, మనం ఒక సమ్ చేసాం ఇది, బారోయింగ్ కాస్ట్ లోనే, వేసాం అనుకుంటా. అదేరా, ఇండియన్ రూపీస్ లోనే తీసుకొని ఉండుంటే లోన్, బారోయింగ్ కాస్ట్ నిన్నే చెప్పాను. ఇండియన్ కరెన్సీలోనే లోన్ తీసుకొని ఉండుంటే ఎంత ఇంట్రెస్ట్ కట్టుండే వాళ్ళమో చూసుకొని, అంతవరకు ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి, తీసుకెళ్లి క్యాపిటలైజ్ చేసుకొని మిగతా ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకెళ్లి ఏం చేస్తాం, చేసాం కదా. సేమ్ అదే. ముందు ఫారెన్ కరెన్సీలో ఏదైనా ఉంటే ముందు షెడ్యూల్ వేసేయండి. ఫారెన్ కరెన్సీలో వేసాక దాన్ని ఫంక్షనల్ కరెన్సీలోకి మార్చుకొని ఇదిగో ఎక్స్చేంజ్ రేట్, ఓపెనింగ్ డేట్ వాడండి. ఇంట్రెస్ట్ కి ఏమో యావరేజ్ ఎక్స్చేంజ్ రేట్ వాడి కన్వర్ట్ చేయండి. అలాగే యాక్చువల్ పేమెంట్ కి ఎంత పేమెంట్ జరిగిందో పేమెంట్ జరిగిన రోజు ఎక్స్చేంజ్ రేట్ వాడండి. ఆబ్వియస్లీ లాస్ట్ కి క్లోజింగ్ రేట్ ఎక్స్చేంజ్ రేట్. ఇది కాదు, మొన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో చేసాం ఈ క్వశ్చన్. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ క్వశ్చన్ చేసినప్పుడు లాస్ట్ కి ఏ డిఫరెన్స్ వచ్చిందో అదంతా తీసుకెళ్లి బ్యాలెన్స్ ఫిగర్, ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ అని చూపించండి. ఎగ్జాక్ట్ క్వశ్చన్ డిట్టో అలాగా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసాం. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఒక లోన్ ఏదో ఫారెన్ కరెన్సీలో తీసుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫారెన్ కరెన్సీలో షెడ్యూల్ వేస్తాం. ఓపెనింగ్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ ఇన్స్టాల్మెంట్ క్లోజింగ్ అది వేస్తాం. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో ఓపెనింగ్ రేట్ వాడి కన్వర్ట్ చేసాము. ఇంట్రెస్ట్ అంటే పిఎండ్ఎల్ ఐటమ్ మనం ఏం చేస్తాం, యావరేజ్ రేట్ వాడి దాన్ని కన్వర్ట్ చేస్తాం. యాక్చువల్ పేమెంట్ ఎప్పుడు జరిగిందో పేమెంట్ డేట్ వాడి మారుస్తాం. క్లోజింగ్ డేట్ వాడి మారుస్తాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ రెండు మ్యాచ్ అవ్వాలని రూల్ లేదు. ఇది ప్లస్ ఇది మైనస్ ఇది చేస్తే ఇది రావాలని రూల్ లేదు. మధ్యలో ఏదో డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎక్కడ తోసేయాలి, ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ ఆర్ గెయిన్ ఆర్ తోసేయాలి. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూపిస్తాను కదా మళ్ళీ ఆ క్వశ్చన్. ఉంది అది కూడా ఉంది. పిఎండ్ఎల్ ఐటమ్స్ ఏవైనా సరే యావరేజ్ ఎక్స్చేంజ్ రేటే వాడాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆబ్వియస్లీ ఓపెనింగ్ రేట్ వాడతావు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అసలు ఎక్కడ చూపిస్తాను, ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించే సందర్భాలే రావు కదా, అన్ని క్లోజింగ్ ఉంది. పిఎన్ఎల్ కి ఎందుకు యావరేజ్ రేట్ వాడతాము, రీజన్ యాక్చువల్ గా యావరేజ్ రేట్ వాడమని కాదు అది ఉద్దేశం, ఆ రోజు రేట్లు వాడకుండా అని ఉద్దేశం. కాకపోతే పిఎన్ఎల్ లో ఎప్పుడు జరుగుతుందో ట్రాన్సాక్షన్స్ మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు కాబట్టి యావరేజ్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందో తీసుకుంటాం, అది మ్యాటర్. ఇన్వెంటరీ పర్చేస్డ్ ఇన్ ఫారెన్ కరెన్సీ, అది నాన్ మానిటరీ ఐటమ్. ఇన్వెంటరీ అంటే ఏంటి, మానిటరీ ఐటమ్. నాన్ మానిటరీ ఐటమ్ ఈజ్ మెజర్డ్ అట్ ఇయర్ ఎండ్ యాజ్ ఫాలోస్. కాస్ట్, ఫారెన్ కరెన్సీలో కాస్ట్ చూసుకోండి. ఎన్ఆర్వి కూడా ఫారెన్ కరెన్సీలో ఎంత ఉందో చూసుకోండి. ఫంక్షనల్ కరెన్సీకి మార్చుకోండి. కాస్ట్ కి ఏ డేట్ ఉన్న రేట్ వాడతారు, పర్చేస్ డేట్ ఉన్న రేట్ వాడి కరెన్సీలోకి మార్చండి. ఎన్ఆర్వికి ఇయర్ ఎండింగ్ రోజు ఉన్న క్లోజింగ్ రేట్ వాడి కరెన్సీలోకి మార్చండి. దిస్ ఇన్వెంటరీ విడ్ బి మెజర్డ్ అట్ లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి ఇన్ ఫంక్షనల్ కరెన్సీ ఏదో అదే మెజర్ చేసుకోండి. అంటే ఇన్వెంటరీకి విచ్ ఎవర్ ఇస్ లోవర్, మీరు అంటే ఫస్ట్ ఫారెన్ కరెన్సీ విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకొని దాన్ని కన్వర్ట్ చేద్దామంటే అవుతుందా, అవ్వదు. ముందే దాన్ని మీరు ఏం చేయాలి, ఫంక్షనల్ కరెన్సీలోకి మార్చుకోండి. ఇప్పుడు విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకోండి, సింపుల్ గా చెప్పారు. కాస్ట్ ని మార్చడానికి ఇనీషియల్ పర్చేస్ డేట్ రోజు ఉన్న రేట్ వాడతారు. ఎన్ఆర్విని మార్చడానికి క్లోజింగ్ డేట్ రోజు ఉన్న రేట్ వాడతారు. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, అసెట్ సబ్జెక్ట్ టు ఇంపైర్మెంట్ లాస్. ఇంపైర్మెంట్ లాస్ ఉన్న అసెట్ కి వాటికి ఏం చేయాలి చూడండి. ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ కూడా ఫారెన్ కరెన్సీలోకి మార్చండి. అన్ని సేమ్ రా. ఇంపైర్మెంట్ లాస్ కి ఏం చెక్ చేస్తాం, రికవరబుల్ అమౌంట్ కనుక క్యారింగ్ అమౌంట్ కన్నా తక్కువ ఉంటేనే కదా ఇంపైర్మెంట్ లాస్. ఎక్కువ ఉంటే బాధే ఉంది, తక్కువ ఉంటేనే కదా క్యారింగ్ అమౌంట్ ఎక్కువ చూపిస్తున్నామని చెప్పి ఇంపైర్మెంట్ లాసెస్. సో రికవరబుల్ అమౌంట్ కూడా ఫారెన్ కరెన్సీలో ఎంత ఉందో చూసుకోండి. ఆ రెండు ఏం చేయాలి, ఫస్ట్ మీరు సేమ్ ఫంక్షనల్ కరెన్సీలోకి మార్చేయండి. మార్చిన తర్వాత ఆబ్వియస్లీ ఫంక్షనల్ కరెన్సీలో ఏది ఉందో అదే చూసుకోండి. సేమ్ రా, ఇన్వెంటరీకి అయినా అసెట్ కి అయినా ఫంక్షనల్ కరెన్సీలోకి మార్చుకొని చెక్ చేసుకుంటారా, అది మ్యాటర్. అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్, ఫారెన్ ఆపరేషన్ అంటే ఏంటి? ఫారెన్ ఆపరేషన్ వేరు, ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ వేరు. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటే ఒక ట్రాన్సాక్షన్, అసెట్ పర్చేస్ సేల్ ఏదో ఒకటి ఉంది, దాన్ని ఫారెన్ కరెన్సీలో డీల్ చేసాం కాబట్టి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అని పేరు పెట్టాం, అంతేనా? ఫారెన్ ఆపరేషన్ అంటే ఏంటి? ఫారెన్ ఆపరేషన్ అంటే ఏది, అదే ఏంటో చెప్తాను నేను ఇప్పుడు. ఫారెన్ ఆపరేషన్ అని దేన్ని డెసిగ్నేట్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫారెన్ ఆపరేషన్ అని దేన్ని అంటున్నారు చూడండి, సబ్సిడరీ గానీ, అసోసియేట్ గానీ, జాయింట్ వెంచర్ గానీ, బ్రాంచ్ గానీ వేరే కంట్రీలో ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఫారెన్ ఆపరేషన్. ఓకేనా? ఈ ఫారెన్ ఆపరేషన్స్ కి ఏం చేయాలి నేను చెప్తాను. మీరు మీరు ఎక్కడ ఉన్నారు, మీ ఫంక్షనల్ కరెన్సీ ఏంటి, ఇండియా అని డిసైడ్ చేశారు. మీరు ఇండియాలో ఉన్న ఫంక్షనల్ కరెన్సీ అంటే ఇండియాలో ఉండి మీరు
అకౌంట్స్ తయారు చేస్తున్నారు. మీ దగ్గర కాకుండా మీరు వేరే వేరే దగ్గరలో మీకు ఏదైనా బ్రాంచ్ కానీ అసోసియేట్ కానీ ఏది ఉన్నా కూడా అవన్నీ మీకు ఏమవుతాయి, ఫారెన్ ఆపరేషన్స్. Functional currency of foreign operations will be same as that of parent entity if all the following conditions are fulfilled. ఇప్పుడు ఫారెన్ ఆపరేషన్ కి మళ్ళీ మనం ఏం చెక్ చేస్తాం, ఫంక్షనల్ కరెన్సీ చెక్ చేస్తే ఆబ్వియస్లీ వేరే కరెన్సీ రావచ్చు. కానీ అదేమంటాడంటే ఫారెన్ ఆపరేషన్ తాలూకా ఫంక్షనల్ కరెన్సీ చెక్ చేయకుండానే పేరెంట్ కరెన్సీ తాలూకా ఫంక్షనల్ కరెన్సీ అని చెప్పొచ్చు, ప్రొవైడెడ్ ఫాలోయింగ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఆ ఫాలోయింగ్ కండిషన్స్ ఏం లేరా, సింపుల్ గా చెప్పాలంటే మొత్తం ఆ ఫారెన్ ఆపరేషన్ మీ మీద డిపెండెంట్ అయి ఉండాలిరా. చెక్ చేయండి. యాక్టివిటీస్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పేరెంట్ ఎంటిటీ. అంటే పేరెంట్ ఎంటిటీ దాన్ని కొంచెం పొడిగించడానికే ఫారెన్ లో ఒక ఆపరేషన్ పెట్టిందే తప్ప దాన్ని ఇండిపెండెంట్ గా నడుపుదామనే ఉద్దేశం లేదు. అలాగే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్స్ విత్ పేరెంట్ ఎంటిటీ ఆర్ హై ప్రపోర్షన్. ఎక్కువ మన ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతుందా, దాని మీనింగ్ ఏంటి, డబ్బులు నాకు ఇవ్వడం నువ్వు తీసుకోవడం నాకు అన్ని మనలో మనమే చేసుకుంటున్నాం, అవునా. క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్ రెడీలీ అవైలబుల్ ఫర్ రెమిటెన్స్ టు పేరెంట్ ఎంటిటీ. వెంటనే డబ్బులు వచ్చిన వెంటనే పంపించేస్తారండి ఎవరికి, పేరెంట్స్ కి. అలాగే క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్స్ ఆర్ నాట్ సఫిషియెంట్. అంటే దాని డబ్బులు దానికి సరిపోవంట అప్పులు తీర్చడానికి. మన ఆబ్వియస్లీ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, పేరెంట్. అంటే సింపుల్ గా చెప్పాలంటే అల్టిమేట్ గా మన మీద డిపెండెంట్ అయి ఉన్నారు లేదా చెప్పండి, నేను చెప్పినట్టు నడుపుతున్నారు కాబట్టి. అవునా కదా చెప్పండి. ఇవన్నీ సాటిస్ఫై చేస్తే కళ్ళు మూసుకొని మీరు ఏం చెప్పొచ్చు, ఫారెన్ ఆపరేషన్ తాలూకా ఫంక్షనల్ కరెన్సీ పేరెంట్ కంపెనీ తాలూకా ఫంక్షనల్ కరెన్సీ అని చెప్పవచ్చు. యాక్చువల్ గా అక్కడ వేరే జరుగుతుండొచ్చు, వాళ్ళ డబ్బులు వేరే దాంట్లో డీల్ చేయొచ్చు, అయినా కూడా పేరెంట్ కంపెనీ ఫంక్షనల్ కరెన్సీ ఏది ఉందో అదే ఫారెన్ ఆపరేషన్ తాలూకా ఫంక్షనల్ కరెన్సీ కూడా అవుతుంది. ఎందుకంటే కంప్లీట్లీ డిపెండెంట్ కాబట్టి. ఒకవేళ డిపెండెంట్ కాదు అనుకోండి, నాట్ ఫుల్ఫిల్డ్ అనుకోండి, ఫారెన్ ఆపరేషన్ వాళ్ళ సొంతంగా ప్రైమరీ సెకండరీ ఇండికేటర్స్ చూసుకొని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు యుఎస్ లో ఉన్న కంపెనీ తాలూకా ఫంక్షనల్ కరెన్సీ ఏంటో చూడాలి ఫస్ట్. యుఎస్ లో ఉన్న కంపెనీ ఫంక్షనల్ కరెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ అనుకుందాం. ఇప్పుడు నేను గనక కంప్లీట్లీ వాళ్ళ మీద డిపెండెంట్ అయి ఉంటే నా ఫంక్షనల్ కరెన్సీ కూడా ఏమవుతుంది, డాలరే అవుతుంది. ఫంక్షనల్ కరెన్సీ అంటే తయారు చేసే విధానం. ఫంక్షనల్ కరెన్సీ అంటే బుక్స్ ఎలా తయారు చేయాలి, నువ్వు రూపీస్ లో డీల్ చేసుకో, కానీ తయారు చేసినప్పుడు ఎలా తయారు చేయాలి, డాలర్స్ లో తయారు చేయాలి. అల్టిమేట్ గా మళ్ళీ ప్రెజెంటేషన్ కరెన్సీ వేరు. ప్రెజెంటేషన్ కరెన్సీ అంటే ఏంటి, ఎవరు అథారిటీస్ వాళ్ళు సబ్మిట్ చేయడానికి వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. ఇప్పుడు నువ్వు ఇండియాలో ఉన్నావా, ఇండియాలో సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నావా, అప్పుడు నువ్వు ఇండియా కరెన్సీలోకి మార్చుకొని చూపించుకో. నేను ఇక్కడ తయారు చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, అది మేడం. వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫారెన్ ఆపరేషన్ చేస్తుందా, ఫారెన్ లో ఉందా, ఉండేది ఎక్కడ, వాళ్ళు ఇండియాలోనే ఉన్నారా. ఫంక్షనల్ కరెన్సీ వాళ్ళకి ఫారెన్ వచ్చింది, ఓకే. డాలర్ వచ్చింది అనుకుందాం. ప్రెజెంటేషన్ అడుగుతున్నావా, ప్రిపరేషన్ అడుగుతున్నావు. ప్రిపరేషన్ అడిగితే నేను అదే చెప్తా, ప్రిపరేషన్ ఎప్పుడు ఫంక్షనల్ కరెన్సీలో చేయాలి. ఫంక్షనల్ కరెన్సీ పేరెంట్ కంపెనీకి ఇండియన్ రూపీస్ అన్నా కాబట్టి 2 రూపీస్ లో తయారు చేసుకుంటాం. సబ్సిడరీ కంపెనీ హోల్లీ డిపెండెంటా కాదా, కంప్లీట్ డిపెండెంటా. కంప్లీట్ డిపెండెంట్ అయితే వాళ్ళు కూడా ఎందులో తయారు చేయాలి, రూపీస్ లోనే తయారు చేయాలి. ఎందుకు, రూపీస్ లో తయారు చేయండి చాలు. ఎలాగో మీరు ప్రెసెంట్ చేసేది కూడా ఇండియాలో, ఎక్కడ ఇండియాలో మీరు ప్రెసెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, రూపీస్ లో. కాకపోతే మీరు కనుక ఫారెన్ లో కదా ఏదైనా సబ్మిట్ చేయాల్సిన అవసరం మీకు ఉందనుకో, అప్పుడు వాళ్ళ అథారిటీస్ ఏం అడిగితే సబ్మిట్ చేసుకోండి. ఓకేనా కదా చెప్పండి. సరే ఇప్పుడు మరి ఫారెన్ ఆపరేషన్స్ అన్ని వేరే కరెన్సీలో తయారు చేసాం, దాన్ని ప్రెజెంటేషన్ కరెన్సీ ఆఫ్ పేరెంట్ ఎంటిటీకి మార్చాలన్నప్పుడు, అంటే చివరిలో ఇయర్ చివరిలో ఒకవేళ ఫంక్షనల్ కరెన్సీ వాళ్ళది వేరే వచ్చింది, మీది వేరే వచ్చింది, అప్పుడు లాస్ట్ లో మళ్ళీ మార్చాలి లేదా చెప్పండి. ఆ మార్చేటప్పుడు ఏం చేయాలి, ఇదిగో అడిగావు కదా. అసెట్స్ అండ్ లైబిలిటీస్ అన్ని ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్ డేట్ క్లోజింగ్ రేట్ ఏది ఉందో దానికి అదే కన్వర్ట్ చేసుకోవాలి. ఇన్వెంటరీస్ అసెట్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు ఇంపైర్మెంట్ లాస్ అయితే ఏం చేయాలి, మనం స్పెషల్ గా చెప్పాం దాని గురించి ఏం చేయాలి. ముందు ఫస్ట్ ఏం చేయాలి, ముందు ఫంక్షనల్ కరెన్సీలోకి మార్చుకొని చెక్ చేసుకొని అప్పుడు ఏం చేయాలి, అది చేయాలి. సో దాని గురించి సెపరేట్, ఇన్వెంటరీస్ కి అసెట్స్ కి సెపరేట్, ఇంపైర్మెంట్ లాస్ ఉంటే లేకపోతే ఎన్ఆర్వీఏ తక్కువ ఉంటే అప్పుడు సెపరేట్ గా చేయాలి. షేర్ క్యాపిటల్ ఏదైనా ఉంటే కన్వర్టెడ్ అట్ ఎక్స్చేంజ్ రేట్ ఆన్ యాక్చువల్ ట్రాన్సాక్షన్ డేట్, అంటే ఎప్పుడైతే ఎగ్జాక్ట్ గా డబ్బులు తీసుకున్నామో అప్పుడు ఎంత రేట్ ఉందో ఆ రేట్ వాడే చేసుకోవాలి. దేనికి, షేర్ క్యాపిటల్. షేర్ అదే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సింపుల్ అది పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. అదర్ ఈక్విటీ ఓపెనింగ్ రిటైన్ ఎర్నింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కళ్ళు మూసుకొని మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు అది ఇచ్చేయడం. యాక్చువల్ గా ఓపెనింగ్ రిటైన్ ఎర్నింగ్స్ కన్వర్టెడ్ అట్ ద ఎక్స్చేంజ్ రేట్ ఆన్ యాక్చువల్ ట్రాన్సాక్షన్ డేట్, కన్వర్టెడ్ అమౌంట్ కెన్ బి డైరెక్ట్లీ గివెన్ ఇన్ ద క్వశ్చన్.
అదే చెప్పాను కదా. యాక్చువల్ గా అయితే ఓపెనింగ్ లో డైరెక్ట్ గా తెలుగులో ఇచ్చేస్తా, అదే రూపీస్ లో ఇచ్చేస్తాడు ఫిగర్. రూపీస్ లో ఇచ్చినప్పుడు కళ్ళు మూసుకొని అది వేసింది ఫిగర్. అంటే మనం రూపీస్ లోకి మారుస్తున్నాం అనుకోరా, మనకు జనరల్ గా అదే చెప్తాడు, రూపీస్ లోకి మార్చమని చెప్తాడు అనమాట. ప్రెసెంటేషన్ కరెన్సీ రూపీస్ అని చెప్తాడు. ఎందుకంటే ఇండియాలో ఉన్నాం కదా, మన ఇండియాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఇక్కడదే కదా. రూపీస్ లోకి మార్చమని చెప్తాడు. ఆడ క్లియర్ గా ఇచ్చేస్తాడు, రీటైన్ ఎర్నింగ్స్ ఓపెనింగ్ $10,000. డాలర్స్ లో అయితే, రూపీస్ లో అయితే 7 lakh rupees అని చెప్పాడు అనుకో, నువ్వు డైరెక్ట్ గా 7 lakh rupees వేసేయడమే, మరి నువ్వు ఏ రేట్ వాడాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్ రీటైన్ ఎర్నింగ్స్. ఓకేనా? ఏదేది? అదే యాక్చువల్ అంటే ఇదే, అదే చెప్తున్నాను. ప్రాఫిట్ లేకపోతే రీటైన్ ఎర్నింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్, లేకపోతే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అమౌంట్స్ అన్ని మనం ఇప్పుడే చెప్పాను ఏ రేట్ వాడతాం, యావరేజ్ రేట్ వాడతాం. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కాదా? క్లియర్? ఇప్పుడు చేస్తాం కదా అన్నిటి క్వశ్చన్స్. డిఫరెన్స్ అమౌంట్స్ ఏ వచ్చినా కూడా ఈ ఫారెన్ ఆపరేషన్ ని ఇండియన్ కరెన్సీలోకి అదే ప్రెసెంటేషన్ కరెన్సీలోకి మార్చేటప్పుడు డిఫరెన్స్ వస్తాయా లేదా చెప్పండి. ఆ డిఫరెన్సెస్ అన్ని కళ్ళు మూసుకొని తీసుకెళ్ళి ఎక్కడ తోయాలంట? ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ కి తొయ్యాలి. ఎక్కడ ఉంటది అది? ఎందుకంటే ఇక్కడ ఏది సెటిల్మెంట్ గురించి కాదు. ఇక్కడ ఇక్కడ అల్టిమేట్ గా జస్ట్ ప్రెజెంటేషన్ పర్పస్ కోసం మనం మారుస్తున్నాం. అవునా కదా చెప్పండి? ప్రెజెంటేషన్ పర్పస్ కోసం మారిస్తే నిజంగా గెయిన్ లాస్ కాదు. కాబట్టి అందుకే అవి ఎక్కడ తీసుకెళ్తున్నాం చెప్పండి? ఓసీఏలోకి తీసుకెళ్తాం. అది మ్యాటర్. అర్థమైందా లేదా? ఏది? పిఎన్ఎల్ కి ఎప్పుడు? అదే ఇందులో ఈ రెండు ఉన్నాయి కదా, ఇన్వెంటరీస్ ఇంపైర్మెంట్ లాస్. ఇన్వెంటరీస్ ఇంపైర్మెంట్ లాస్ సెపరేట్ గా చెప్పాను కదా. ఒకవేళ మీరు అదే స్టార్టింగ్ లో మీరు నార్మల్ గా అయితే పిఎన్ఎల్ పంపించేవైతే ఇక్కడ కూడా పిఎన్ఎల్ పంపించండి, ఓసీకి పంపించేవైతే ఇక్కడ కూడా ఓసీకి పంపించండి. అదే ఇందాక చెప్పాను కదా. ఇక్కడ ఏదది? అలా కాదు. డిపెండెంట్ 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 బ్రాంచ్ అయితేనే మనం ఏం చేస్తాం. అసలు డిపెండెంట్ బ్రాంచ్ కి మనకు అసలు ఆ క్వశ్చన్ రాదు. ఎందుకు చెప్పు? డిపెండెంట్ బ్రాంచ్ ఇప్పుడు ఫంక్షనల్ కరెన్సీ ఏంటి? పేరెంట్ కరెన్సీయే కదా. ఇప్పుడు అదే కదా చెప్పాను. ఇండిపెండెంట్ బ్రాంచ్ అయితే మీ ఇండిపెండెంట్ బ్రాంచ్ అంటే ఏంటి మీనింగ్? దాని ఫంక్షనల్ కరెన్సీ వేరేది ఉండొచ్చు, దానికి మరి ఇప్పుడు కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి దాని తాలూకు ఎక్కడ పంపించాలో చెప్తున్నాను, ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. తర్వాత చూడండి, వైల్ ప్రిపేరింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు షేర్ ఆఫ్ పేరెంట్ ఎంటిటీ, అదే మనం కన్సల్టేషన్ లో చేసాం మీకు గుర్తుంటే, విల్ బి షోన్ ఇన్ కన్సాలిడేటెడ్ అదర్ ఈక్విటీ. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ రిజర్వ్ లో మంది మాత్రం ఏం చేస్తాము, మన ఎఫ్సిటిఆర్ అదే సబ్సిడరీ కంపెనీ తాలూకుది ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ రిజర్వ్ వచ్చింది. పేరెంట్ కంపెనీ షేర్ ఏమో పేరెంట్ అదర్ ఈక్విటీలో చూపించుకుంటది. ఎన్సీఐ షేర్ తీసుకెళ్లి ఎవరికి యాడ్ చేయాలి? ఎన్సీఐకి యాడ్ చేయాలి. ఎవరిది వాళ్ళకి యాడ్ చేస్తాం. ఆ పిఎన్ఎల్ ఓసీఐ కూడా అలాగే చేయండి. ఆ ఫారెన్ ఆపరేషన్ పూర్తిగా అమ్మేసాం అనుకోండి, ఇప్పుడు ఈ ఓసీఐని ఏం చేయాలి? ఇది కూడా మనం చేసాం అక్కడ. బిజినెస్ కాంబినేషన్ కన్సల్టేషన్ లో ఒక డిస్పోజ్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఏదో అదే దాని స్టేక్ అమ్మేసేటప్పుడు ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ లో కొంచెం డబ్బులు ఉండిపోయి ఓసీఐలో దాన్ని ఏం చేయాలి? సబ్సిక్వెంట్ గా దేనికి రీక్లాసిఫై చేయాలి? ఫుల్ డిస్పోజ్ లో ఫారెన్ ఆపరేషన్ జరిగింది అనుకోండి, పేరెంట్ ఎంటిటీ తాలూకు షేర్ ఎఫ్సిటిఆర్ ఓసీఎల్ ఏదైతే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ రిజర్వ్ లో ఉందో అది మొత్తం తీసుకెళ్లి పిఎన్ఎల్ యాడ్ చేయాలి. మీకు గుర్తుంటే అక్కడ రీవాల్యుయేషన్ రిజర్వ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ రిజర్వ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కూడా చెప్పేస్తున్నాను. రీవాల్యుయేషన్ రిజర్వ్ లో ఉన్న బ్యాలెన్స్ డైరెక్ట్ గా దేనికి ట్రాన్స్ఫర్ చేస్తారు? రీటైన్ ఎర్నింగ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ రిజర్వ్ లో ఉన్న బ్యాలెన్స్ ని తీసుకెళ్లి పిఎన్ఎల్ క్లాసిఫై చేస్తాడు. అక్కడ క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా కాదా చెప్పండి? అదే పార్షియల్ డిస్పోజల్ ఏదైనా చేశారనుకోండి, ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ పేరెంట్ ఎంటిటీ ఎన్సీఐకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు? అదే రా పార్షియల్ డిస్పోజల్ అంటేనే 70% స్టేక్ ఉందిరా, చెన్నై అమ్మాను రా, దాని అర్థం ఏంటి? ఎన్సీఐ వాల్యూ పెరిగిందనే కదా అర్థం. నా షేర్ తీసుకెళ్ళి ఎవరికి యాడ్ చేయాలి? ఇప్పుడు ఎన్సీఐకి యాడ్ చేయాలి. అర్థమైందా లేదా? ఓకేనా? గుడ్ విల్ అరైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఫంక్షనల్ కరెన్సీ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్ అండ్ దెన్ ట్రాన్స్లేటెడ్ అట్ ద ఎక్స్చేంజ్ రేట్ ఆన్ బ్యాలెన్స్. అదే రా గుడ్ విల్ కూడా ఇయర్ ఎండింగ్ ఏం చేయాలంట? క్లోజింగ్ రేట్ వాడుకొని కన్వర్ట్ చేసుకో. అర్థమైందా లేదా చెప్పండి? ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి. ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సేల్ ఆర్ పర్చేస్. ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ అంటే పేరెంట్ కి ఎంటిటీకి మధ్య. ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్ ఒకసారి చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ పేరెంట్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ, దెన్ సచ్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ విల్ బి ఎలిమినేటెడ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ 110. అది ఫాలో అవ్వండి అని చెప్పేస్తాం. దానివల్ల ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఏదైనా ఉంటే విల్ నాట్ ఇన్ ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ మీకు ఇది కూడా ఎగ్జాక్ట్ గా చెప్పాను. అరే
ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎలిమినేట్ చేసేటప్పుడు ఒకరికి డబ్బులు ఇవ్వాలి, పేరెంట్స్ సబ్సిడరీకి డబ్బులు ఇవ్వాలి అనుకో, ఇద్దరిది క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ మాత్రం ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అల్టిమేట్ గా ఎవడో ఒక రూపీ కొని, ఒక డాలర్ ని కొని డాలర్స్ లో సెటిల్ చేయాలనుకోండి, అల్టిమేట్ గా ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ ఉందా లేదా? ఉంది. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది లేదా? కనిపిస్తుంది. అంటే లోన్ రిసీవబుల్, లోన్ పేయబుల్ క్యాన్సిల్ అయిపోతాయి. కానీ ఫారెన్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కోసం రిజర్వ్ ఏదో క్రియేట్ చేసి ఉంటావు కదా, అది క్యాన్సిల్ అవ్వకూడదు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి రా, ఒకడికి $10,000 ఇవ్వాలిరా. లోన్ తీసుకున్నప్పుడు అదే ₹50 రా. సో ఇనీషియల్ గా ఎంత చూపిస్తాడు? ఈడు 5 lakhs చూపిస్తాడు. ఇదేంటి? లోన్ పేయబుల్ అని చూపిస్తాడు. అంతేనా? అవతల ఏం చూపిస్తాడు? $10,000 ఏం చూపిస్తాడు? లోన్ రిసీవబుల్ అని చూపిస్తాడు. ఇయర్ ఎండింగ్కి వెళ్ళేసరికి వీడికి ఏం రిస్క్ లేదు. ఎందుకు? వీడికి అల్టిమేట్ గా డాలర్స్ తీసుకొచ్చేస్తాడు కాబట్టి ఆడికి ఏం పోయింది? ఆ $10,000 లో చూపిస్తాడు. వీడి బాధ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ పెరగొచ్చు, తగ్గొచ్చు, దానివల్ల ఒక 50,000 నష్టం వచ్చింది వీడికి. వీడు ఏం చేస్తాడు? ఇయర్ ఎండింగ్ లో రీమెజర్ చేసుకుంటాడో లేదో చెప్పండి. రీమెజర్ చేసుకుని ఏం చేస్తాడు? పిఎన్ఎల్ తోసి పిఎన్ఎల్ టు లోన్ పేయబుల్ అని ఒక ఎంట్రీ వేస్తాడు. వేసి 50,000 వేస్తాడు. అంతేనా? ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు అల్టిమేట్ గా ఈ లోన్ పేయబుల్ ఎంత అవుద్ది? 5,50,000 అవుద్దా లేదా చెప్పండి. ఈ లోన్ రిసీవబుల్ ఎంత ఉంది? $10,000. $10,000 ఉంది. ఇయర్ ఎండింగ్ లో ఈ లోన్ పేయబుల్ ఇదంతా ఫంక్షనల్ కరెన్సీలోకి మారుస్తాం లేదా చెప్పండి. అవునా కాదా? ఫంక్షనల్ కరెన్సీలోకి మార్చే క్రమంలో లోన్ అంటే బ్యాలెన్స్ షీట్ అదే క్లోజింగ్ రేట్ కే కదా మనం మెజర్ చేస్తాం. క్లోజింగ్ రేట్ మెజర్ చేసేటప్పుడు ఇది 5,50,000 అవుద్దా? అప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఇది క్యాన్సిల్ అయిపోద్దా? కానీ పిఎన్ఎల్ లో మీరు చూపించిన 50,000 లాస్ అని చూసారా? ఆ 50,000 గెయిన్ అని ఎక్కడ నుంచి చూపించాడు? సో ఈ 50,000 లాస్ ఇలాగే ఉంటుంది. ఉండాలా లేదా? ఉండాలి. ఎందుకు చెప్పండి? అల్టిమేట్ గా అది లాసే. పేరెంట్ యాజ్ ఎ హోల్ పేరెంట్ కూడా అది లాసే. ఎందుకు చెప్పండి? ఎందుకంటే యాజ్ ఎ హోల్ గా మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఒక కంపెనీ అన్ని డాలర్స్ నుంచి రూపీస్ లో అదే రూపీస్ యూజ్ చేసి డాలర్స్ కొనుక్కొని తీసుకెళ్లి అడికి ఇవ్వాలి. అల్టిమేట్ గా ఒక మార్కెట్ కి వెళ్ళేటప్పుడు అడికి 50,000 కన్నం పడుతుందా లేదా? సో అది లాస్ ఉండదో తప్పలేదు. ఇది ఎలిమినేట్ అవ్వదు అని చెప్పడమే నా సారాంశం. లాజిక్ ఎవరికైనా అర్థం కాకపోతే నాకు ఇప్పుడు అడగండి సార్. ఫస్ట్ దీంట్లో లాజిక్ అడగండి, నాకు ఏమైనా అర్థం కాదు. నేను ఏమంటున్నానంటే 50,000 లాస్ ఉంటది అని అంటున్నాను. ఇంటర్ గ్రూప్ ఎలిమినేషన్ లో పోదు అంటున్నాను. ఇది ఉండడం కూడా కరెక్టే అంటున్నాను. ఎందుకు కరెక్టే అంటాను? ఎందుకంటే ఓవరాల్ గా ఆలోచించినా కూడా అది నిజంగా సెటిల్మెంట్ అలాగే జరగాలి కాబట్టి అది నిజంగా లాసే. అర్థమైందా లేదా? ఇప్పుడు ఒకడికి సేల్ ఆఫ్ ఇన్వెంటరీ అట్ హయ్యర్ ప్రైస్ చేశాడు. ఇంట్రా గ్రూప్ ఎలిమినేషన్ చేస్తామా లేదా చెప్పండి. చచ్చిపోయేలా ఉన్నాను నేను. ఒక నిమిషం. హలో హలో హలో. అల్టిమేట్ గా ఇప్పుడు ఒకడైతే మార్కెట్ కి వెళ్ళి ఇంకోటికి డాలర్స్ తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. మన ట్రాన్సాక్షన్ అదే కదా. డాలర్స్ తీసుకురాక్కర్లేదు, మనలో మనకేంట్రా అని అయిపోయే టైప్ అయ్యి సెటిల్మెంట్ కాదు. ఖచ్చితంగా ఒకటికి ఇవ్వాల్సిందే. ఇవ్వాలంటే ఒకడైనా మార్కెట్ కి వెళ్లాల్సిందే. మార్కెట్ కి వెళ్ళినప్పుడు 50,000 నష్టం జరుగుతుందంటే పేరెంట్ మొత్తానికి నష్టమే కదా అది. 50,000 ఏమైనా ఈడికి ఇస్తున్నామా? లేదు. అవునా కదా చెప్పండి. సో అల్టిమేట్ గా ఎలాగైనా నష్టం జరుగుతుంది కాబట్టి ఆ లాస్ ఉండడంలో కరెక్టేనా కాదా? ఉంటది, ఉండాలి కూడా. ఓకేనా? అంతే. అంటే ఇప్పుడు నేను అదే చెప్పాను. అందుకే సేల్ ఆఫ్ గూడ్స్ టు సబ్సిడరీ అని అన్నాం. అందులో కొంచెం ప్రాఫిట్ ఉండిపోతుంది పేరెంట్ కి, ఇది ఎలిమినేట్ చేసేస్తాం. మీకు గుర్తుందా? మళ్ళీ ఎలా చేస్తామో దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ చేస్తాం మన కన్సల్టేషన్. అవునా? సో అలాంటివి చేయడంలో కరెక్టే. అది కరెక్ట్. ఎందుకు? మళ్ళీ మనకు ప్రాఫిట్ ఏంట్రా అని. ఇది బయటోడికి ఇచ్చే 50,000 కన్నా. అవునా? అది ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? నెక్స్ట్ చూడండి.
ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఏదైనా ఉండిపోతే ఇట్ విల్ బి ఎలిమినేటెడ్ బై కన్వర్టింగ్ ద ఫారెన్. అదేరా అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అంటే మనలో మనకి అదే చెప్పాను కదా, ఇన్వెంటరీ ఒకడొకడికి అమ్మడం, ఒకటి ఇంకోటి దగ్గర కొనడం, ఇలాంటి వాటి వల్ల అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఉండిపోద్దా లేదా చెప్పండి. అవన్నీ ఎలిమినేట్ చేస్తామా చేయమా? చేస్తాం కదా, అవునా కదా, అదే చెప్తున్నాను. ఓకే. Books of accounts of entity are maintained in functional currency, but entity is required to submit its financial statements in another currency. అదే ప్రెజెంటేషన్ కరెన్సీ గురించి చెప్తున్నాను. ఇన్ దిస్ కేస్ ఎంటిటీ ఇస్ రిక్వైర్డ్ టు అన్నిటిని మళ్ళీ దేంట్లోకి మార్చాలి? ప్రెజెంటేషన్ కరెన్సీలోకి మార్చాలి. అప్లై సేమ్ ప్రొసీజర్స్, ఎలా అయితే ఇందాక మాట్లాడడం అలాగే ఎగ్జాక్ట్ గా మళ్ళీ అన్ని క్లోజింగ్ ఐటమ్స్ ఎలా మార్చాలి, పిఎండ్ఎల్ ఐటమ్స్ ఎలా మార్చాలి, ఎగ్జాక్ట్ గా మళ్ళీ అన్ని కన్వర్ట్ చేసుకుంటాం. ఇఫ్ డ్యూ టు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఫంక్షనల్ కరెన్సీ మారితే ఆల్ ఐటమ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ న్యూ ఫంక్షనల్ కరెన్సీ అట్ ద ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ఫంక్షనల్ కరెన్సీ చేంజ్ డేట్. అంటే ఫంక్షనల్ కరెన్సీ ఎప్పుడైతే మారిందో రూపీస్ నుంచి మీ సడన్ గా మీ ఫంక్షనల్ కరెన్సీ డాలర్స్ అయిపోయింది. ఎప్పుడైతే డాలర్స్ లోకి మారిందో ఎగ్జాక్ట్ గా ఆ రోజు ఏ రోజైతే చేంజ్ అయిందో ఆ రోజు మీరు ఏం చేయాలి? అన్నిటినీ ఆ రోజు రేట్ వాడి కన్వర్ట్ చేసేయాలి. దానివల్ల ఏమైనా గెయిన్ లాస్ వస్తుందా? రాదు. అన్ని ఆ డేటే వాడతాం కదా, ఆ రేటే వాడతాం కదా. ఓకేనా కాదా? ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. ఓకే, చూద్దాం క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయిరా? 21. చిన్నవేనా? పార్ట్ 1 2? రేపేంటి పరిస్థితి? ఈపీఎస్ చెప్పేద్దామా? నువ్వు ఈడు ఉండగల ఇది మీ ఇష్టం. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకరోజు చాలు ఇంకా. అది చెప్పేస్తాం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. రేపు అప్పుడు రేపు అది అయిపోయింది అనుకో, ఫ్రైడే, సాటర్డే ఇంకోటి ఏదో చెప్పుకొని సండే ఈపీఎస్ ఇంకోటి చెప్పేస్తా. ఈపీఎస్ ఉంది, మీకు ఈపీఎస్ ఒకటే ఉంది అంతే. మీరు దాని ఒక క్యాష్ ఫ్లో మీకు లేదు. అవి నేను చెప్పేస్తాను. అవి ఈ భవన్ ఓకే అయింది అనుకో, ముందు అవి చెప్పేసేలా చేసుకుందాం, ప్లాన్ చేసుకుందాం. అప్పుడు పనిలో పని వెళ్ళిపోతుంది. ఏది 380? కొత్త ఏరియా ఉంది కదా మన దగ్గర, కొత్తది ఉంది కదా మన దగ్గర బుక్, మన దగ్గర ఉన్న బుక్ కొత్త బుక్ కదా. అడ్వాన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్ యాడ్ నుంచి వస్తుంది రే. 4 చాప్టర్లు ఉన్నాయి. అవును, అదేరా ఇప్పుడు వీడి దగ్గర ఉన్న వర్క్ బుక్ ఉందా? అది అమెండెడ్ బుక్, అది May 24 అటెంప్ట్ బుక్. అదే ఆడ యాడ్ చేస్తాడు అంటున్నా నా క్వశ్చన్స్ కూడా అందులో. మరి ఇప్పుడు మరి ఇందులోకి అడ్వాన్స్ క్యాపిటల్ బడ్జెట్ ఇందులో సెక్యూరిటైజేషన్. ఓకే, బుక్ మీద ఉందా కొత్తది? స్టడీ మెటీరియల్ చూసా, బుక్ థీరీ బుక్ ఎవడో ఒకటి కావాలి కదా మరి. చూద్దాం ఒకసారి చూడండి. ఏది ఏఎఫ్ఎంఏఎఫ్ ఎఫ్ఆర్ కూడా కొత్త బుక్కే. ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం రెండు కొత్త బుక్లే. ఇంక నువ్వు స్టడీ మ్యాట్ మళ్ళీ ఎందుకు ముడుతుంది? చచ్చిపోతావురా ఇంకా. అంత నువ్వు ఇంతకు మించి ఇంకేట్రా చదువుతావు? నువ్వు ఇవి చదివే టైం టైం ఉండట్లేదా అంటే నువ్వు ఇంకా మళ్ళీ ఐసీ మెట్లు ముడితే ఇంక దోహలు దిగిపోతావు. అవి బిట్లు రా, నీకు ఎంత కాదనుకున్నా అల్టిమేట్ గా. చాప్టర్స్ థియరీ అదే చెప్తున్నాను కదా, థియరీ అల్టిమేట్ గా నీకు ఏదైనా చేంజ్ వస్తుంది. నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేసావు అనుకో, ఏఎఫ్ఎం కి అనవసరం టైం వేస్ట్. ఒకసారి చూడండి క్వశ్చన్స్ చేద్దాం ఫాస్ట్ గా. నెక్స్ట్ సండే 2 చాప్టర్లు పెట్టుకుందాం. ఒకటి స్టార్ట్ ఆఫ్ ఫైనాన్స్, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకోటి సెక్యూరిటీ అనాలిసిస్. అది సెక్యూరిటీ అనాలిసిస్ చెప్పేద్దాం రెండు మార్నింగ్ పూట. అదే అవి చెప్తాము. ఇప్పుడు మ్యాటర్ నేను అంటుంది రెండు సండేల్లో మనము డిటి ఐడిటి ఒక సండే వేసుకుందాం, అందులో ఐడిటి ముందుకు తోసేద్దాం అంటున్నాను. ఎందుకంటే రోజంతా చేయలేం కదా థీరీ. సో ఏఎఫ్ఎం థీరీ చేసుకున్నాం అనుకో 2 చాప్టర్లు, మిగతా డే అంతా ఐటీసీ క్వశ్చన్స్, ఆ పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి జిఎస్టీలో, కంపిటీషన్ క్వశ్చన్స్, ఆ 2 చేసేద్దాం.
జిఎస్టీ ఆ రోజు తేలిపోద్ది. జిఎస్టీ సబ్జెక్ట్ పూర్తిగా. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. Future Limited sells a revitalizing energy drink that is sold throughout the world. Sales of energy drink comprises over 90% of the revenue in Future Limited for ఆగండి. Future Limited sells a revitalizing drink that is sold throughout the world. Okay. సేల్స్ ఆఫ్ ఎనర్జీ డ్రింక్ కంప్రైజెస్ ఓవర్ 90%. ఆ డ్రింక్ నుంచి మనకు 90% రెవెన్యూ వస్తుంది. ఫర్ కన్వీనియన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రైసింగ్ సేల్స్ ఆర్ డినామినేట్ ఇన్ యూఎస్ డాలర్స్ లో డినామినేట్ చేస్తాం. తెలీదు, అదే మనం కనుక్కోవాలి, అదే క్వశ్చన్. చూడండి, ఆగండి. ఆల్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లోకల్ కరెన్సీలో జరుగుతాయంట. ఆల్ దో కంపెనీ హోల్డ్ సమ్ యూఎస్ డాలర్ క్యాష్ రిజర్వ్స్, కొంచెం హోల్డ్ చేసినా కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ లోకల్ కరెన్సీలో జరుగుతున్నాయంట. ఆల్మోస్ట్ ఆల్ ద కాస్ట్ కూడా లోకల్ కరెన్సీలోనే జరుగుతున్నాయంట. ఇప్పుడు ఫంక్షనల్ కరెన్సీ ఏదంటే లోకల్ కరెన్సీ. ఎందుకంటే యూఎస్ డాలర్స్ కి జస్ట్ కన్వీనియన్స్ కోసం వాళ్ళకి ఇన్వాయిసింగ్ అంతా అదే ఏఎఫ్ఎం లో చదువుకున్నామా లేదా, ఇన్వాయిసింగ్ ఫారెన్ కరెన్సీలో చేస్తే ఇష్టపడతారు వాళ్ళు, అవతల వాళ్ళకి ఇష్టం కాబట్టి అలా చేస్తున్నాం అంతే. మేజర్ గా అన్ని దేర్ ఇస్ నో ఇండికేషన్ దట్ సేల్స్ ప్రైస్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యూఎస్ డాలర్స్. అందుకే లోకల్ కరెన్సీ ఏమవుతుంది, ఫంక్షనల్ కరెన్సీ అవుతుంది. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్, లోకల్ కరెన్సీ డాలర్స్ అవి, ఇదేదో డాలర్, అది డాలర్ కాదు, అది ఎల్ డాలర్ అంటే ఏదో కెనడియన్ డాలర్ అనుకోమని అనుకో. ఆడు ఏదో ఒక కరెన్సీ పేరు పెట్టడానికి అలా పేరు పెట్టాడు. ఎవరికి లోకల్ కరెన్సీ ఇప్పుడు ఏంటి ఫంక్షనల్ కరెన్సీ లోకల్ డాలర్ కదా, లోకల్ డాలర్ లో తయారు చేయాలి. తయారు చేయడం ఇలా తయారు చేయాలి. తర్వాత ప్రెజెంటేషన్ చేసినప్పుడు నువ్వు ఏ కంట్రీలో ఉన్నావో దాన్ని బట్టి కరెన్సీ ప్రెజెంట్ చేస్తావు. నువ్వు ఏ కంట్రీలో ఉన్నావు ఎవరికి తెలుసు, ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. స్మాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సబ్సిడరీ ఆఫ్ బిగ్ ఇన్ కార్పొరేషన్ టేక్స్ ఆర్డర్స్ ఫ్రమ్ ఇండియన్ కస్టమర్స్. ఓకే, బిగ్ ఇన్ కార్పొరేషన్ బయట ఉంది ఆబ్వియస్లీ. స్మాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇండియాలో ఉంది. ఇండియన్ కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటుంది. బిల్స్ అండ్ కలెక్ట్స్ ఫర్ ద సేల్ ఆఫ్ మర్కండైజ్ ఇన్ రూపీస్. అన్ని బిల్లింగ్ అంతా రూపీలో జరుగుతుంది. స్మాల్ ఆల్సో హ్యాస్ లోకల్ వేర్ హౌస్ ఉందంట. టైమ్లీ డెలివరీ అన్నిటి కోసం దాని నుంచే చేస్తుందంట. ఎన్ష్యూర్స్ దట్ ఇట్ రెమిట్స్ టు ఇట్స్ పేరెంట్ ఆల్ ద క్యాష్ ఫ్లోస్ ఇట్ జనరేట్స్ యాజ్ ద ఆపరేషన్స్ ఆర్ ప్రైమర్లీ ఫినాన్స్డ్ బై బిగ్ ఇన్ కార్పొరేషన్ అంట. ఓకే, అంటే ఆ అన్ని ఫైనాన్సింగ్ అంతా అందులోనే జరుగుతుంది. డబ్బులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ మీదకి ఇచ్చేస్తున్నాము. అన్ని వాళ్ళ మీద డిపెండెంట్ అయినట్టు ఉన్నదా. తర్వాత ఫంక్షనల్ కరెన్సీ కూడా పేరెంట్ ది యుఎస్ డాలర్. మరి స్మాల్ ది ఏమవుతుంది అని అడుగుతున్నాడు. యుఎస్ డాలర్ అవుతుంది, అదే కదా చదువుతున్నాం. హెన్స్ డ్యూ టు ఇట్స్ డిపెండెన్స్ యుఎస్ డాలరే అవుతుంది. ఓకేనా. సో ఆబ్వియస్లీ అన్నిటి మనం మార్చుకోవాలి ఎప్పటికప్పుడు. డిఫరెన్స్ ఏమైనా వస్తే పిఎన్ఎల్ పంపించుకోవాలి. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. ఏ ఈజ్ అన్ ఉమెన్ బేస్డ్ కంపెనీ హ్యావింగ్ ఫారెన్ ఆపరేషన్ ఇండియాలో ఉందంట. ఫారెన్ ఆపరేషన్ వాస్ ప్రైమర్లీ సెటప్ టు ఎగ్జిక్యూట్ కన్స్ట్రక్షన్. ఇండియాలో కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కోసం మాత్రం సెటప్ చేశారంట. ఫంక్షనల్ కరెన్సీ వాళ్ళది ఓఎంఆర్ అంట, అదే ఓమన్ లో ఏదో. 78% of entity B's finances have been raised in US dollars by way of contribution from A. B's bank accounts are maintained in US dollars as well as INR లో కూడా ఉన్నాయంట. Cash flows generated by B are transferred to A on a monthly basis in US dollars in respect of repayment of finance received from A. అంటే సింపుల్ చెప్పాలంటే వాళ్ళ దగ్గర నుంచి అన్ని డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఎప్పటికప్పుడు పంపించేస్తాం. చూడండి క్లియర్ గా, క్యాష్ ఫ్లోస్ జనరేట్ బై బి ఆర్ ట్రాన్స్ఫర్ టు ఏ ఆన్ మంత్లీ బేసిస్, ఎప్పటికప్పుడు పంపించేస్తాం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ ఫైనాన్స్ రిసీవ్ ఫ్రమ్ ఏ. వాళ్ళ నుంచి డబ్బులు వచ్చి వాళ్ళకి రీపేమెంట్ చేస్తుంది. రెవెన్యూస్ ఆఫ్ బి ఆర్ ఇన్ యూఎస్ డాలర్స్. ఇట్స్ కాంపిటేటర్స్ ఆర్ గ్లోబలీ బేస్డ్. టెండరింగ్ ఫర్ ద కన్స్ట్రక్షన్, జనరల్ గా టెండరింగ్ లు అన్ని ఎందులో జరుగుతున్నాయి, యూఎస్ డాలర్ లో జరుగుతున్నాయి. బి 70% ఖర్చు ఐఎన్ఆర్ లో పడుతుంది, 30% ఖర్చు యూఎస్ డాలర్ లో పడుతుంది. సిన్స్ బి ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా, కెన్ ఇట్ ప్రెజ్యూమ్ ఇట్స్ ఫంక్షనల్ కరెన్సీ ఐఎన్ఆర్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ప్రెజంప్షన్ తీసుకోవడానికి అవుతా అవ్వదు. మనం ఫస్ట్ ఏం చూడాలి, ప్రైమరీ ఇండికేటర్, సెకండరీ ఇండికేటర్ చూడాలి. ముందు థియరీ ఇదంతా. అదేరా ప్రైమరీ ఇండికేటర్స్ ఏమి చెప్పంటారా, సేల్స్ ప్రైస్, కాస్ట్లు, అదే పర్చేస్ ప్రైస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్. సెకండరీ ఇండికేటర్స్ ఏంట్రా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లాస్ట్ కి డబ్బులు రిటైనింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది, అంతేనా. సో అలాగే ఫారెన్ ఆపరేషన్ అయితే మీకు నాలుగు చెప్పాను కదా, ఈ 4 మీట్ అయితే అదేమవుతుందని చెప్పాను, అది కంప్లీట్ గా దాని ఫంక్షనల్ కరెన్సీ పేరెంట్ కరెన్సీ అవుతుందని చెప్పాను. ఆ 4 థియరీ, అలాగా థియరీ డైరెక్ట్ రాసేసాడు. ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ పాయింట్, ఆ ఒమన్ బేస్డ్ కంపెనీ మనది మొత్తం మన మీద డిపెండ్, వాళ్ళ మీద డిపెండెంట్ అయి ఉన్నామా ఒకసారి చూడండి. 78% ఆఫ్ ఎంటిటీస్ బీస్ ఫైనాన్స్ యూఎస్ డాలర్స్ లో వస్తున్నాయి. మొత్తం కంప్లీట్ గా అయితే వాళ్ళ మీద డిపెండెంట్ కాదు మనం. 78% వాళ్ళ నుంచి వస్తున్నాయి, 22 మనం తెచ్చుకుంటున్నాం. రీపేమెంట్ ఆ 78% కి సంబంధించిన రీపేమెంట్ మాత్రం మనం చేస్తున్నాం.
70% ఖర్చులు ఐఎన్ఆర్ లో ఉన్నాయి, 30% ఖర్చులు యుఎస్ డాలర్ లో ఉన్నాయి. తర్వాత మన కాంపిటేటర్స్ కానీ మన ప్రాజెక్టులు కానీ అన్ని దేంట్లో జరుగుతున్నాయి? అదే మన సేల్స్ అవన్నీ దేంట్లో జరుగుతుంది? యుఎస్ డాలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్లీ డిపెండెంట్ కాదా అంటే కాదు అన్నట్టే ఉంది ప్రస్తుతానికి. అంతేనా కదా చెప్పండి? కంప్లీట్లీ డిపెండ్ అంటే జడ్జ్మెంటల్ ఆస్పెక్ట్ కంప్లీట్లీ డిపెండెంట్ కానట్టే ఉంది ఇక్కడ పై పైన చూస్తే. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? కంప్లీట్లీ డిపెండెంట్ కాదనుకోండి, మనం ఏం చూస్తాం? వాళ్ళ ఫంక్షనల్ కరెన్సీకి ప్రైమరీ సెకండరీ ఇండికేటర్స్ చూసుకుంటాం. వాళ్ళ ప్రైమరీ ఇండికేటర్ ఏంటి? సేల్స్ ఎక్కడ జరుగుతుంది? యుఎస్ డాలర్ లోనే కదా జరుగుతుంది, అవునా కదా? సో యుఎస్ డాలర్ అని చెప్పుకోవచ్చు. ఏదది ఆల్టర్నేటివ్ గా ఆ, అనుకోవచ్చు. బట్ అదే చెప్తున్నాను కదా, ఇదంతా జడ్జ్మెంట్. ఇక్కడ ఓన్లీ ఇవి చూసే మనం చెప్పలేం. బయట యాక్చువల్ గా చాలా రీజన్స్ ఉండి వాళ్ళు డిపెండెంటా నాట్ డిపెండెంట్ తేలుస్తారు. మనకున్న రెండు ముక్కల లైన్ లో వాళ్ళు ఏంటనేది మనం ఎలా చెప్పగలం? సో ఆడు దీన్ని బట్టి ఆడేమనుకున్నాడు, ఎడిషనల్ ఫ్యాక్టర్స్ బట్టి చూస్తే వాళ్ళిద్దరు డిపెండెంట్ కానట్టుగానే ఉన్నారు. డిపెండెంట్ కారు కాబట్టి సిగ్నిఫికెంట్ గా రెవెన్యూ ఎందులో జరుగుతుంది, కాస్ట్ ఎందులో జరుగుతుందో చెప్పాడు. ఆ తర్వాత 78% అప్పులు కూడా యుఎస్ డాలర్స్ లోనే ఉన్నాయి, అప్పులు యుఎస్ డాలర్స్ లో ఉన్నాయని చెప్పాడు. ఆహా. అప్పులు యుఎస్ యాక్చువల్ గా వాళ్ళు ఓఎంఆర్ లో ఉన్నా కూడా అప్పు యుఎస్ డాలర్ లో ఇస్తున్నారు. అప్పు కూడా యుఎస్ డాలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండెంట్ కాదు. డిపెండెంట్ అవ్వాలని నేను ఏం చెప్పాను? కంప్లీట్ గా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావాలి, కంప్లీట్ గా వాళ్ళకే డబ్బులు ఇచ్చేయాలని చెప్పాను. ఇక్కడ 78% డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. ఆ వచ్చేవి కూడా ఎందులో వస్తున్నాయి? యుఎస్ డాలర్ లో వస్తున్నాయి. అవి యుఎస్ డాలర్ లోనే వస్తున్నాయి. సేల్స్ యుఎస్ డాలర్ లోనే అవుతున్నాయి. ఖర్చులు అఫ్ కోర్స్ ఇండియాలో ఎక్కువ అవుతున్నాయి, అది ఒప్పుకోవాలి. బట్ 30% ఖర్చులు యుఎస్ డాలర్ లో అవుతున్నాయి. సో మెజారిటీ ఫ్యాక్టర్స్ చూస్తే ఏది ఉంది? యుఎస్ డాలర్ ఉంది. కాబట్టి మనం ఏం చెప్పాలి? యుఎస్ డాలర్ చెప్పాలి. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. అదే పేరెంట్ మీద డిపెండెంట్ అంటే ఏంటి? కంప్లీట్ గా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. ఇక్కడ మనకు చెప్పడం ఏం చెప్పాడు? ఇదిగో, వెదర్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఫారెన్ కార్పొరేషన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ రాదర్ దన్ బీయింగ్ క్యారీడ్ అవుట్ విత్ సిగ్నిఫికెంట్ డిగ్రీ ఆఫ్ అటానమీ. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి కొనుక్కోవాలి, ఎవరి దగ్గర నుంచి అమ్మాలి, అన్ని డెసిషన్స్ పేరెంటే తీసుకోవాలి. అల్టిమేట్ గా పేరెంట్ ఏం చెప్తే అదే చేయాలి. కంప్లీట్ డిపెండెంట్ అయి ఉండాలి. అలాగే వెదర్ క్యాష్ ఫ్లోస్, వెదర్ ద ట్రాన్సాక్షన్స్ విత్ రిపోర్టింగ్ ఎంట్రీ ఆర్ హై ఆర్ లో ప్రపోర్షన్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్ యాక్టివిటీస్. అంటే మీరు చేసే ప్రతి పనిలో కంప్లీట్ గా వాళ్ళ దగ్గర నుంచి అన్నిటికీ డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చడం అన్ని జరగాలి. అప్పుడే అది కంప్లీట్ డిపెండెంట్ అవుతుంది. ఇక్కడ అలా లేదు కాబట్టి, డిపెండెంట్ కాదు కాబట్టి మనం మన ఇండివిజువల్ గా చూసుకుంటాం, దాన్ని బట్టి ఆన్సర్ చేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కాదు? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చదవండి. S Limited is a company based out of India which got listed on Bombay Stock Exchange in the financial year and blah, blah, blah. Since then, the company's operations have increased considerably. The company was engaged in the business of trading of motorcycles. The company only deals in imported motorcycles. అమ్ముతుందంట. These cycles are imported from USA. అంటే మనం కొనడం మొత్తం ఎక్కడ కొంటున్నాం? USA లో కొంటున్నాం. అంతే కదా? ఆఫ్టర్ ఇంపోర్టింగ్ ద మోటార్ సైకిల్, సేల్స్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఇండియాలోనే జరుగుతుంది. ద కంపెనీ ఓన్లీ హ్యాడ్ ప్రైవేట్ కస్టమర్స్ ఎర్లియర్ బట్ ఆల్సో స్టార్టెడ్ కార్పొరేట్ టైఅప్ అండ్ ఇంక్రీస్ ద కస్టమర్ బేస్ టు కార్పొరేట్స్ ఆల్సో. ఓకే. ద పర్చేస్ ఆఫ్ మోటార్ సైకిల్స్ ఆర్ ఇన్ యుఎస్ డాలర్స్. ఆబ్వియస్లీ పర్చేస్ అన్ని యుఎస్ డాలర్స్ లో జరుగుతున్నాయి. ఆల్ అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇండియాలోనే జరుగుతున్నాయి, బికాస్ ఇండియాలోనే ఉన్నాం కాబట్టి. సేల్స్ అన్ని కస్టమర్స్ ఆర్ బోత్ కార్పొరేట్ అండ్ ప్రైవేట్ 70:30 రేషియోలో ఉన్నారు. యుఎస్ డాలర్స్ డినోమినేటెడ్ ప్రైసెస్ ఆఫ్ మోటార్ సైకిల్స్ ఇన్ ఇండియా ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఇన్ అదర్ కంట్రీస్. అంటే వాళ్ళకి మోటార్ సైకిల్స్ ఏ ప్రైస్ లో ఇస్తున్నాం వాళ్ళకి మనం? ఇన్వాయిసెస్ కింద చెప్పాడు చూడండి. ఇన్వాయిసెస్ ఆర్ రైజ్ టు కార్పొరేట్ కస్టమర్స్ యుఎస్ డాలర్స్ లో రైజ్ చేస్తున్నాం అని చెప్పాడు, ఫర్ ద పర్పస్ ఆఫ్ హెడ్జింగ్ కోసం. ప్రైవేట్ కస్టమర్స్ ఒప్పుకోరు కాబట్టి ప్రైవేట్ కస్టమర్స్ కి రూపీస్ లో. అంటే 70% ఇన్వాయిసెస్ అన్ని ఎందులో ఉన్నాయి? యుఎస్ డాలర్స్ లో ఉన్నాయి. 30% ఎందులో ఉన్నాయి? రూపీస్ లో ఉన్నాయి. The company is also expecting that in coming years, its customers base will increase significantly in India and current proportion may also change. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా ఏంటంట? ఇండియాలోనే పెరుగుతుంది అల్టిమేట్ గా అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ ఫంక్షనల్ కరెన్సీ ఏంటి? ఒకసారి చూడండి. ఏంటి ఇదా? యుఎస్డి డినోమినేటెడ్ ప్రైస్ ఆఫ్ మోటార్ సైకిల్స్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో అమ్మినప్పుడు మనం యుఎస్ డాలర్స్ లో మీరు ఏదైనా, అంటే మీరు ఒక కార్పొరేట్ ఉన్నారా, కార్పొరేట్ కి మీరు ఎందులో ఇస్తున్నారు ఇన్వాయిస్? డాలర్స్ లో ఇస్తున్నారా? డాలర్స్ లో ఇచ్చిన ప్రైస్ $100 అని చెప్పారనుకో, ఎగ్జాక్ట్ గా ఫారెన్ కంట్రీలో $100 సైకిల్ అమ్మట్లేదంట, వేరే రేటుకి అమ్ముతున్నారంట. ఆ ఆ ప్రైసింగ్ ఈ ప్రైసింగ్ వేరు వేరు ఉందండి. ఇక్కడ యుఎస్ డాలర్ లో మీరు ఇచ్చిన ఇన్వాయిస్, బయట మార్కెట్స్ లో ఉన్న యుఎస్ డాలర్ ఇన్వాయిస్ ఒకటే కాదు. మీరు ఇచ్చుకుంటున్నారు అలా యుఎస్ డాలర్ ఇన్వాయిస్. మీరు ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా క్లియర్ గా చెప్పాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ హెడ్జింగ్ కోసం మాత్రమే చేస్తున్నాడు ఇదంతా. అంటే ఎందుకు నాకు చెప్తారా? హెడ్జింగ్ ఇక్కడ ఎక్కడ అవుతుందో?
ఇక్కడ హెడ్జింగ్ ఎక్కడ జరుగుతుందో నాకు చెప్తారా? హెడ్జింగ్ అంటే ఏంటి? నా లాస్ ని తగ్గించుకోవడానికి మనం చేస్తే హెడ్జింగ్ అంటాం. ఇక్కడ ఏ లాస్ ని తగ్గించడానికి డాలర్స్ లో ఇన్వాయిస్ ఇస్తున్నాం కస్టమర్స్ చెప్పండి? ఏ ఎక్స్టెంట్? దేనికి ఎందుకు ఎక్స్చేంజ్ డిఫరెన్స్? హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అసలు ఇప్పుడు? వీడు కొనేదంతా ఎక్కడ కొంటున్నాడు? యుఎస్ డాలర్స్ లో కదా కొంటున్నాడు. మరి ఆడికి లాస్ట్ కి అల్టిమేట్ గా ఇవ్వాల్సింది ఏంటి? డాలర్స్. మరి డాలర్స్ లో ఇవ్వాలంటే నా బాధ ఏంటి? డాలర్ రేట్ రేపు పొద్దున పెరిగిపోద్దనే కదా. అదే కస్టమర్స్ కి కూడా నేను డాలర్స్ లో ఇన్వాయిస్ ఇచ్చాను అనుకో, ఆడ సస్తాడు కదా ఇప్పుడు. ఆడి దగ్గర నుంచి డాలర్స్ లో డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీసుకెళ్లి నేను ఇంపోర్టర్స్ పే చేయొచ్చా లేదా? హెడ్జింగ్ జరుగుతుందా లేదా ఇక్కడ? కస్టమర్ కి నేను రూపీస్ లో ఇన్వాయిస్ ఇచ్చాను అనుకో, ఆడు నాకు ఏమి ఇస్తాడు? రూపీస్ ఇస్తాడు. ఆ రూపీస్ నేను మళ్ళీ ఏం చేయాలి? డాలర్స్ లోకి మార్చి అప్పుడు అప్పు తీర్చాలి. అదే ఇది డాలర్స్ లో ఇన్వాయిస్ ఇచ్చాను అనుకో, డైరెక్ట్ గా నేను ఏం చేస్తాను? డాలర్స్ తీసుకుంటాను. ఆ డాలర్స్ తీసుకెళ్ళి ఏం చేస్తాను? ఆడికి ఇస్తాను లేదా చెప్పండి? ఆడికి ఇచ్చేస్తాను. అవునా కాదా? సో ఇప్పుడు నేను అసలు నేనంతటా నేను వెళ్ళి మార్కెట్ లో ఏదైనా పేకాల్సింది ఉందా? అల్టిమేట్ గా నేను హ్యాపీ అయినా కదా చెప్పండి? హ్యాపీ. ఇదే హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ఏంటి? మీ రిస్క్ ని సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేయడం. హెడ్జింగ్ చేసేయడానికి చాలా విధానాల్లో మీకు గుర్తుంటే ఏఎఫ్ఎం లో వన్ ఆఫ్ ద విధానం ఇన్వాయిసింగ్ ఇన్ ఫారెన్ కరెన్సీ. ఎందుకంటే మనకు బాధే ఉండదు కాబట్టి. ఓకేనా? ఇది ఆ విధానం. ఓకేనా? సో అందుకోసం మాత్రమే చేస్తున్నాం కానీ మన సేల్స్ ప్రైస్ యూఎస్ డాలర్ లో ఎఫెక్ట్ అవుతుందన్న మీనింగ్. మన యూఎస్ డాలర్ ఎఫెక్ట్ అయితే ఎగ్జాక్ట్ గా యూఎస్ డాలర్ మార్కెట్ లో ఎలా అమ్ముతున్నామో అదే రేటుకి ఇక్కడ అమ్మాలి. కానీ అమ్ముతున్నాం ఇక్కడ. ఏం చెప్పాడు? యుఎస్ డాలర్ లో మార్కెట్ రేట్లకి ఇక్కడ రేట్లకి చాలా తేడా ఉంది. నేను ఇక్కడ రేట్ పెట్టడానికి ఒకటే ఒక రీజన్ ఉంది. ఏంటది? హెడ్జింగ్ మాత్రమే. అంటే నా సేల్స్ ప్రైస్ యుఎస్ డాలర్ వల్ల ఎఫెక్ట్ అవుతుందా అవ్వట్లేదా? సేల్స్ యుఎస్ లో అవ్వట్లేదమ్మా చిన్నారి. ఇక్కడ కార్పొరేట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇన్వాయిస్ రేస్ చేస్తున్నావు కదా, వాళ్ళకి డాలర్స్ లో ఇస్తున్నావు అంటే ఇన్వాయిస్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది తీసుకునేవాడు ఉంటే నీకేమైంది? ఆడికి డాలర్స్ లో ఇన్వాయిస్ రేస్ చేసిన ఆడు తీసుకుంటున్నాడు. ఆడు కార్పొరేట్ ఇండియాలోనే ఉంది కానీ ఇన్వాయిస్ డాలర్స్ లో ఇస్తున్నాం, ఆడు ఒప్పుకుంటున్నాడు. ఆడికి లేదు మనకెందుకు? ఇక్కడ సేల్స్ ప్రైస్ డాలర్ వల్ల ఎఫెక్ట్ అవుతుందా అవ్వట్లేదా? అవ్వట్లేదు. ఎందుకు చెప్పండి? సేల్స్ ప్రైస్ డాలర్ వల్ల ఎఫెక్ట్ అవడం అంటే ఏంటి? నేను డాలర్స్ లో నాకు నిజంగా రిస్క్ ఉండాలి డాలర్స్ లో. ఓకేనా? నేను డాలర్ రేట్ పెరిగిపోయినా నాకేదో రిస్క్ ఉండాలి. అందుకోసమే నేను ఇదంతా చేయాలి. కానీ ఇక్కడ యాక్చువల్ గా నేను డాలర్స్ లో పెట్టడానికే ఇన్వాయిస్. మెయిన్ రీజన్ ఏంటి? జస్ట్ రిస్క్ ని హెడ్జ్ చేసుకోవడానికి తప్ప నాకు ఎటువంటి ఇంటెన్షన్ లేదు. అంటే నా సేల్స్ ప్రైస్ మెయిన్లీ ఇంపాక్ట్ డాలర్స్ వల్ల అవుతుందా రూపీస్ వల్ల అవుతుందా? రూపీస్ వల్లే అవుతుంది. సో నీ ఫంక్షనల్ కరెన్సీ ఏమవుతుంది? రూపీసే అవుతుంది. ఇది మ్యాటర్. మొత్తం సొల్లంతా చెప్పి ఇక్కడ చెప్పి రెవెన్యూ క్లియర్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఇండియన్ ఎన్వైరన్మెంట్ వల్లనే. ఆన్ ద బేసిస్ ఆఫ్ అబౌవ్ అనాలిసిస్ ఇండియన్ రూపీసే అవుతాయి. ఇదిగో ఇక్కడ చెప్పారు చూడండి. ఈవెన్ దో 70% మీకు యుఎస్ డాలర్ రెవెన్యూ అయినా కూడా ఇండియన్ ఎన్వైరన్మెంట్ బట్టే ప్రైజులు పెడుతున్నారు. ఎందుకంటే అది క్లియర్ గా చెప్పాడు చూడండి, యుఎస్డి డినోమినేటెడ్ సేల్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి అని క్లియర్ గా చెప్పాడు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు ఇండియా బట్టే మీరు ఏదో చేసుకుంటున్నారు. మీరు జస్ట్ అది పెట్టడానికి ఒకటే ఒక రీజన్ ఏంటి? హెచ్చింగ్ అని చెప్పి ఇండియా ఫంక్షనల్ కరెన్సీ. అర్థమైందా లేదా? చూడడానికి మామూలుగానే ఉంటది కానీ లోపల చాలా మ్యాటర్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఏముంటాయి ప్రాబ్లమ్స్ గడుగుంటే ఇందులో? ఓకేనా కదా చెప్పండి? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫంక్షనల్ కరెన్సీ ఆఫ్ పేరెంట్ ఏంటంట? యూరోస్ అంట. అండ్ వైల్ ద ఫంక్షనల్ కరెన్సీ ఆఫ్ సబ్సిడరీ ఏంటంట? యుఎస్ డాలర్. ఓకే. పేరెంట్ యూరో, సబ్సిడరీ యూఎస్ డాలర్. పి సెల్స్ ఇన్వెంటరీస్ టు ఎస్ అంటే పేరెంట్ సబ్సిడరీకి అమ్మింది. ఓకేనా? ఎంత కమ్మింది? $300 కమ్మింది. ఓకే. అండ్ మన కరెన్సీలో అట్ ద ఇయర్ ఎండ్ బ్యాలెన్స్ ఆఫ్ ద సేమ్ అమౌంట్ ఇస్ అవుట్ స్టాండింగ్ యాజ్ రిసీవబుల్ ఫ్రమ్ ఎస్ అంటే పేరెంట్ కంపెనీ డాలర్స్ లో ఇన్వాయిస్ ఇచ్చింది. It has been observed that such balance amount has been continuing as receivable on the year end, even though the payments in respect of these balances are expected to be received in the foreseeable future. But if we look at the year end, then we see this balance as outstanding every year. అంటే ఇయర్ ఎండ్ లో ఏమవుతుంది చెప్పండి? పేరెంట్ కంపెనీ చూస్తే రిసీవబుల్స్ డెటార్స్ లో కనిపిస్తుందా లేదా? ఎంత కనిపిస్తుంది? $300 కనిపిస్తుంది. బట్ మనం దాన్ని ఏం చేయాలి? పేరెంట్ కంపెనీ యూరోస్ లోకి మార్చుకోవాలి లేదా చెప్పండి? పేరెంట్ కంపెనీ ఎక్కడ ఉందిరా? యూరోస్ అదే అక్కడెక్కడ ఉంది, ఫ్రాన్స్ లోనే ఎక్కడ, యూరోప్ లో ఎక్కడ ఉంది. ఓకేనా? ఇన్ అడిషన్ టు ట్రేడింగ్ బ్యాలెన్సెస్ ఎస్పీ హాస్ లెండ్ ఇంకో అమౌంట్ కూడా ఏదో ఇచ్చిందండి, $500 విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బి రీపేడ్ ఇన్ ద ఫోర్సిబుల్ ఫ్యూచర్. ఇది గూడ్స్ అమ్మినందుకు కాదు. ఇది ఏదో 500 లోన్ ఇచ్చామంట, మనకు వస్తుందని నమ్మకం లేదంట.
ఇలాంటి వాటిని మనం ఏమంటాం? సబ్సిడీలో చేసిన ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచిస్తామా లేదా చెప్పండి? పేరెంట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఒక లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీకి అసలు రీపేమెంట్ టర్మ్ కూడా చెప్పకుండా ఇస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? ఎవరికి ఈక్విటీ అవుతుంది? ఆడికి ఏమవుతుంది? వాడికి ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడీ అవుతుంది, వీడికి ఏమవుతుంది? ఈక్విటీ లాగా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ ఏం చేయాలి? సో జాగ్రత్త చూడండి. ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ మామూలుగా అయితే ఏదైనా డిఫరెన్స్ వచ్చింది అనుకో, ట్రేడింగ్ బ్యాలెన్స్ కి సంబంధించి అంటే పైన ఇన్వెంటరీకి సంబంధించి ఏదైనా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అది తీసుకెళ్ళి ఎక్కడ చూపిస్తాను చెప్పండి? P&L లో తోసేస్తాం. ఎందుకు? ఇది నార్మల్ గా ట్రేడ్ రిసీవబుల్స్ కాబట్టి ట్రేడ్ రిసీవబుల్స్ ఇయర్ ఎండ్ లో దేనికి మెజర్ చేస్తాం? క్లోజింగ్ రేటింగ్ మెజర్ చేస్తాం. దాని వల్ల ఏదైనా డిఫరెన్స్ వస్తే అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ తోస్తాం? P&L లో తోస్తాం. అంతే. మనం కాదు 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 ముందు ఫారెన్ ఇక్కడ ఇన్వెంటరీ గురించి కాదు క్వశ్చన్. పేరెంట్ కంపెనీ ఉంది కదా, పేరెంట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి ఏదో అమ్మింది. పేరెంట్ కంపెనీ బుక్ లో రిసీవబుల్స్ అని కనిపిస్తుంది. పేరెంట్ కంపెనీ ఏం చేయాలని ఇక్కడ క్వశ్చన్. ఇన్వెంటరీ గురించి కాదు. ఇన్వెంటరీ ఆడ దగ్గర ఉంది, ఆడేం చేస్తుంది మనకెందుకు? పేరెంట్ కంపెనీ గురించి డిస్కషన్ ఇక్కడ. పేరెంట్ కంపెనీ రిసీవబుల్స్ ఇయర్ ఎండ్ లో ఏం చేయాలి? మానిటరీ ఐటమ్ కాబట్టి ఇయర్ ఎండ్ లో క్లోజింగ్ రేట్ మెజర్ చేయాలి లేదా చెప్పండి? క్లోజింగ్ రేట్ మెజర్ చేస్తాం. డిఫరెన్స్ వస్తే ఎక్కడ తోసేయాలి? P&L తోస్తాం. తర్వాత ఏం జరిగింది? ఇంకో లోన్ ఉంది కదా, ఏదైతే మనం ఒక లోన్ ఇచ్చాము, అవునా కదా? ఎక్స్చేంజ్ దాని వల్ల ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ వస్తే ఒకసారి జాగ్రత్త చూడండి. షుడ్ బి రికాగ్నైజ్డ్ ఇన్ P&L ఇన్ పీ సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్ OCI ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే పీ సెపరేట్ గా ఆలోచించుకుంటే, అంటే సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసుకునేటప్పుడు పీ ఏమని ఆలోచిస్తుంది? ఒక లోన్ ఇచ్చాము, దాని వల్ల డిఫరెన్స్ వచ్చింది, అది P&L తోసేస్తాం, అది ఓకే. అంటే కన్సాలిడేటెడ్ గా ఆలోచిస్తే మీరు ఏమని ఆలోచించాలి? ఈ డబ్బులు మళ్ళీ వస్తాయి, రిటర్న్ మనకి రావు. సో అందుకే ఇలాంటివన్నీ డిఫరెన్స్ అన్ని ఎక్కడితో వస్తాం? అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ తో వస్తాం. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? క్లియరా? పేరెంట్ కంపెనీలో ఇండివిజువల్ గా మామూలు లోనే అంటే మనం అదే లోన్ ఇన్ ద సెన్స్ మనం ఇచ్చిన లోన్ అంటే ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? పైన క్వశ్చన్ అంట ఏదో కొంచెం చిన్న మోడిఫికేషన్ అంట. ట్యాక్స్ రీజన్స్ కోసం పర్మనెంట్ ఫండింగ్ ఎక్స్టెండెడ్ టు ఎస్ ఈజ్ మేడ్ వయా అనదర్ ఎంటిటీ ఇన్ ద గ్రూప్. ఎక్స్టెండెడ్ టు ఎస్ అంటే పేరెంట్ కంపెనీ ఏం చేసిందంట? సబ్సిడరీ టీ కి ఫస్ట్ డబ్బులు ఇచ్చిందంట, సబ్సిడరీ టీ నుంచి లోన్ ఇప్పించిందంట సబ్సిడరీస్ కి. రెండు మనమే సబ్సిడరీలు ఒకరికి ఇచ్చి వాళ్ళ నుంచి వాళ్ళకి ఇప్పించాం. రాదర్ దాన్ ఫ్రమ్ పీ డైరెక్ట్లీ మనం టీ ద్వారా ఇప్పించాం. దట్ ఈస్ ఆన్ ద డైరెక్షన్స్ ఆఫ్ పీ. టీ వెళ్ళి లోన్ ఇచ్చాడు. టీ ఈజ్ ఆల్సో సబ్సిడరీ ఆఫ్ పీ. ఇప్పుడు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏం చేయాలి అని అడుగుతున్నాడు. చూడండి, ఎనీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద లోన్ ఇస్ రికాగ్నైజ్డ్ ఇన్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా సరే అది ఎక్కడ చూపిస్తాము? ఓసీఐలో చూపిస్తాం. బికాస్ ఫ్రమ్ ద గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఏమవుతాయి? ఫారెన్ ఆపరేషన్స్, దానికి సంబంధించినవి ఏవైనా అక్కడ చూస్తాం. దిస్ ఈస్ ద కేస్ irrespective ఆఫ్ ద కరెన్సీ ఇన్ విచ్ లోన్ ఇస్ డినోమినేటెడ్. సో ఇఫ్ ద లోన్ ఇస్ డినోమినేటెడ్ ఇన్ టీ కరెన్సీలో ఉన్న తర్వాత లాస్ట్ కి ఏదో ఒక విధంగా మనం మళ్ళీ అన్ని కరెన్సీలు మారుస్తాం లేదా చెప్పండి? అన్ని మార్చినప్పుడు అల్టిమేట్ గా అది ఎక్కడికి వెళ్ళాలి? డిఫరెన్స్ అన్ని ఓసీఐకి తొయ్యాలి. ఒకటి, గ్రూప్ కొట్టుకునేటప్పుడు ఏదైనా లోన్ల వల్ల డిఫరెన్స్ వస్తాయి, ఎక్స్చేంజ్ రేట్లు తీసుకెళ్ళి ఎక్కడ తోస్తారు? ఓసీఐలో తోస్తారు. అది మ్యాటర్ అల్టిమేట్. నువ్వు ఆడికి డైరెక్ట్ గా ఇవ్వు, ఇండైరెక్ట్ గా ఇవ్వు, ఏదైనా కూడా ఒక లోన్ వెళ్తుంది అన్నప్పుడు ఆ లోన్ తీసుకెళ్లి ఎక్కడ వేస్తావు? అదే ఏదైనా డిఫరెన్స్ వస్తున్నప్పుడు ఫారెన్ కరెన్సీ డిఫరెన్స్ గ్రూప్ లో వస్తున్నప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవన్నీ ఎక్కడ చూపించాలి? ఓసీఐలో. అర్థమైందా లేదా చెప్పండి? ఆ, ఇవన్నీ రిలేటెడ్ పార్టీలు కంపల్సరీ డిస్క్లోజ్ చేస్తావు. వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఉన్నా లేకపోయినా డిస్క్లోజ్ చేస్తాను. ఆ, మన కింద రెండు సబ్సిడీలు ఉన్నా వాళ్ళిద్దరు ఒకరికొకరు ఏమవుతారు? రిలేటెడ్ కదా. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, ఫాస్ట్ గా. ఫంక్షనల్ అండ్ ప్రెజెంటేషన్ కరెన్సీ US$ అంట, వైల్ సబ్సిడరీ తాలూ ఫంక్షనల్ కరెన్సీ యూరోస్ అంట. పీ సోల్డ్ గూడ్స్ హ్యావింగ్ వాల్యూ $100 టు ఎస్ వెన్ ఎక్స్చేంజ్ రేట్ వాస్, ఒకప్పుడు నేను అమ్మినప్పుడు ఎంత ఉంది ఎక్స్చేంజ్ రేట్? $1 = €2 ఉంది. ఎట్ ద ఇయర్ ఎండ్ అమౌంట్ ఇంకా రావాలంట, ఎక్స్చేంజ్ రేట్ 2.2 అయింది. ఇప్పుడు చెప్పాను కదా, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎక్కడ వస్తుంది చెప్పండి? ఆగండి, ఫస్ట్ మీరు నాకు చెప్పండి. కన్సాలిడేటెడ్ ఆగండి, ఇదేంటిది? ట్రేడ్ బ్యాలెన్సా మళ్ళీ రాని బ్యాలెన్సా? ట్రేడింగ్ బ్యాలెన్స్. అవునా కదా చెప్పండి? ఫస్ట్ నాకు చెప్పండి. ఇనీషియల్ గా అది $100 ఇంటూ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 0.2 ఏనా అంటే ఎంత చెప్తారా? 20 ఏనా కదా చెప్పండి? $20. ముందు పేరెంట్ సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో ఇది మానిటరీ లైబిలిటీ, అదే మానిటరీ ఐటమ్ అయినా కదా చెప్పండి? మానిటరీ అసెట్. ఎందుకు నాకు రావాలి ఎవరి దగ్గర నుంచో డబ్బులు, తీసుకెళ్ళి ఏం చేస్తాను చెప్పండి? దీని డిఫరెన్స్ ఎక్కడ చేస్తాను? డిఫరెన్స్ P&L దోస్తాను లేదా చెప్పండి? నాకు 200 రావాలి, ముందు యాక్చువల్ గా €200 రావాలి, ఇప్పుడు పెరిగింది, అది ఎంత అయింది? ఇంకో €20. ఇది
€20 పెరిగిందా లేదా చెప్పండి? అవునా కదా చెప్పండి? సో ఇయర్ ఎండ్ లో ఏదది ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరి గురించి అడిగాడు? కన్సల్టెంట్ ఎస్ గురించి చెప్తున్నాడు. ఎస్ కి మానిటరీ లైబిలిటీ అవుద్ది ఆబ్వియస్లీ. అంతేనా కదా చెప్పండి? రికాగ్నైజింగ్ ఆ లాస్ కింద రికాగ్నైజ్ చేసుకుంటాడు P&L లో. అంతేనా కదా చెప్పండి? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎస్ బ్యాలెన్స్ 220 అవుతుంది. బుక్స్ ఆఫ్ పి లో కూడా ఓకే. ఎవడెవడికి డబ్బులు ఎందులో సెటిల్మెంట్ చేయాలి చెప్పాడా? ఎవరెవరికి సెటిల్మెంట్ ఎందులో చేయాలి చెప్పాడా? $100 ఇచ్చాం మనం వాడికి. $100 కి ఇచ్చాం. అవునా? కానీ పేరెంట్ కంపెనీ ఫంక్షనల్ కరెన్సీ ఏంటి? US డాలరే కదా. అంటే ఇప్పుడు ఎవడే సబ్సిడరీ కంపెనీకి యూరోసా? ఓకే ఓకే. సబ్సిడరీ కంపెనీకి యూరోస్ కాబట్టి సబ్సిడరీ కంపెనీకే కదా అన్నాం ఇప్పుడు. ఎవరికి రిస్క్? సబ్సిడరీ కంపెనీకే కదా రిస్క్. పేరెంట్ కంపెనీ ఎప్పుడు అది ఎంత చూపిస్తుంది? $100 రావాలి అన్నట్టు చూపిస్తుంది. దానికేం బాధలేదు. సబ్సిడరీ కంపెనీ బాధ ఏంటి? ఫస్ట్ లో కొనుక్కున్నప్పుడు $100 అంటే దాని మీనింగ్ ఏంటి? €200 అని అర్థం. కానీ కొన్ని రోజుల తర్వాత అది కాస్త ఏమైంది? €220 అయిందా? అంటే వాళ్ళ లైబిలిటీ పెరిగిందా లేదా చెప్పండి? పెరిగింది. సో కన్సల్టేషన్ చేసేటప్పుడు అసెట్స్ లైబిలిటీస్ అన్ని క్లోజింగ్ రేట్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తున్నాడు వాడు. ద టైమ్ ఆఫ్ కన్సల్టేషన్ ఏవేవి క్యాన్సిల్ అయిపోతాయి చెప్పండి? డెటార్స్ క్రెడిటార్స్ క్యాన్సిల్ అయిపోతాయి. కానీ ఆ ఆ 20 అయితే ఉంటుందా ఉండదా? ఉంటది. అదే కదా మనం చెప్పాము. ఇందాక చెప్పాం కదా, ఎవడో ఒకటి సెటిల్మెంట్ అల్టిమేట్ ఎక్స్చేంజ్ లాస్ విల్ రిమైన్ ఇన్ కన్సాలిడేటెడ్ P&L. ఇదే కదా నేను ఇందాక చెప్పాను. అవునా? ద రీజన్ ఏంటి అంటే అల్టిమేట్ గా కమిట్మెంట్ అయితే ఉంది. ఎవడో ఒకటి యూరోస్ నుంచి డాలర్స్ లోకి ఏదో చేసి ఆ డబ్బు అప్పు తీర్చాలి కాబట్టి గ్రూప్ యాజ్ ఎ హోల్ కి ఫారెన్ కరెన్సీ రిస్క్ ఉందా లేదా? ఇక్కడ ఉంది. అర్థమైందా లేదు? ఇలా నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను అదే ఎగ్జాక్ట్ గా. ఓకేనా? చాలా మంచి క్వశ్చన్ ఇది. రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటో చూడండి. M Limited, మా క్వశ్చన్ అవును రోయ్. M Limited is engaged in the business of manufacturing bottles for pharmaceutical companies and non-pharmaceutical companies. It is a wholly owned subsidiary ఎంతంట? G Limited, which is engaged in the business of pharmaceuticals. Okay. G Limited purchased the pharmaceuticals from its parent company. Parent company నుంచి కొనుక్కుంటుందంట. Demand of G Limited is very high and the operations of M Limited are very large and hence to cater its shortfall, G Limited also purchased. G Limited ఓన్లీ వీళ్ళ దగ్గర నుంచే కొందంట. జీ లిమిటెడ్ ఏమో వీళ్ళ దగ్గర నుంచి కొంటది, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటది, అన్ని దగ్గర నుంచి కొంటది. పర్చేస్ బయట వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కునేటప్పుడు బయట మార్కెట్ ప్రైస్ లకే కొనుక్కుంటది. అన్లిమిటెడ్ సోల్డ్ ఫార్మాసిటికల్ బాటిల్స్ టు జీ లిమిటెడ్ 12 lakh euros కమ్మిందంట. కాస్ట్ ఆఫ్ దీస్ బాటిల్స్ 830 lakhs అంట. ఎం లిమిటెడ్ కి అయిన ఖర్చు. అట్ ద ఇయర్ అండ్ 31st March ఆల్ దీస్ బాటిల్స్ ఆర్ లైయింగ్ యాస్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ లో ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయంట. యూరో ఫంక్షనల్ కరెన్సీ జీ లిమిటెడ్ తాలూకు ఫంక్షనల్ కరెన్సీ యూరో అంట. ఎం లిమిటెడ్ తాలూకు ఫంక్షనల్ కరెన్సీ రూపీస్ అంట. ఏమడుతున్నాడు వాడు? ఫాలోయింగ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ట్రాన్సాక్షన్ డేట్ రోజు ఎక్స్చేంజ్ రేట్, ఇయర్ అండ్ ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చాడు. ప్రొవైడ్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ద అబౌవ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎం లిమిటెడ్ ఏం చేయాలి, జీ లిమిటెడ్ ఏం చేయాలి, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ లో ఏం చేయాలి? ఫస్ట్ ఎం లిమిటెడ్ గురించి ఆలోచిద్దాం. ఎం లిమిటెడ్ ఎవరు కొన్నారా అమ్మారా? అమ్మారు. అవునా కదా చెప్పండి? అమ్మినప్పుడు ఫస్ట్ వాళ్ళు సేల్స్ ఎంతకు రికార్డ్ చేసుకుంటారో చెప్తారు నాకు. సేల్స్ అంటే ఎప్పుడైనా సరే ఆబ్వియస్లీ ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ జరిగిన రోజు ఫస్ట్ మనం దేనికి రికార్డ్ చేసుకున్నామో అదే కదా. ట్రాన్సాక్షన్ జరిగిన రోజు ఎంత? €83 ఏనా? ఎంత అమ్మా? 12 lakh euros ఏనా? 12 lakh euros ఇంటూ ₹83 ఎంత చెప్తారా? 996 lakh rupees. ఇనీషియల్ గా నేను సేల్ కింద అదే కదా రికాగ్నైజ్ చేస్తాను. ఆబ్వియస్లీ నా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? 830 lakhs అని ఆడే కదా చెప్పాడు. నాకు మిగతాదంతా ప్రాఫిట్ అయినా? అవునా కదా చెప్పండి? ఇయర్ ఎండింగ్ లో రిసీవబుల్ కింద ఎంత కొంత చూపిస్తాను లేదా? అవునా కదా చెప్పండి? రిసీవబుల్ ఎంత చెప్తారా నాకు ఒకసారి? అదే నాకు రిసీవబుల్ ఇన్వాయిస్ ఎలా ఇచ్చాను? యూరోస్ లో ఇచ్చాను కదా. అవునా కదా? 12 lakh euros నేను ఇప్పుడు ఏం చేయాలి? క్లోజింగ్ రేట్ కి మార్చాలా లేదా చెప్పండి? 12 lakhs ఇంటూ ₹85 ఏనా? ఎంత చెప్పండి? 1020 lakhs. కానీ మామూలుగా ఇనీషియల్ గా 996 lakhs అంటే 24 lakhs లాభం వచ్చిందా? అవునా కదా చెప్పండి? లాభం వచ్చింది కాబట్టి మానిటరీ ఐటమ్ లాభం తీసుకెళ్ళి ఎక్కడ తోస్తాం? P&L లో తోసేస్తారు. అయిపోయింది అది. వాడిది ఓకేనా కదా? ఎం లిమిటెడ్ తాలూకుది. నెక్స్ట్ చూడండి. ఎం లిమిటెడ్ బుక్స్ లో ఎంట్రీస్ కూడా అడిగాడు కదా. ఫస్ట్ జీ లిమిటెడ్ టు సేల్స్, మళ్ళీ జీ లిమిటెడ్ టు ఫారెన్ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్. ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎక్కడ పంపించేస్తాం? P&L పంపించేస్తాం. ఓకేనా కదా చెప్పండి? జీ లిమిటెడ్ పరిస్థితి ఏంటి చెప్పండి? ఆడు యూరోస్ లో వచ్చింది ఆడికి ఇన్వాయిస్, ఆడు హ్యాపీ. వాడికి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ రిస్క్ ఏమైనా ఉందా? ఇక్కడ ఇన్వాయిస్ వాడికి యూరోస్ లో ఇచ్చినప్పుడు ఆడికి ఎందుకు రిస్క్? అంతేనా కదా చెప్పండి? ఆడ ఎంట్రీ ఏంటి? పర్చేస్ టు ఎం లిమిటెడ్ 12 lakh euros, 12 lakh euros. అంతేనా కదా చెప్పండి? కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు ముందు మీరు ఏం చేయాలి? మీకు చెప్పాను. ఫస్ట్ మీరు ముందు కన్వర్ట్ చేసేయండి అని చెప్పాను. కన్వర్ట్ చేసేస్తే 12 lakh euros కి ఆడు కొన్నాడు.
ఎన్ఆర్వి కూడా మనకి 12 lakh euros అని అనుకుంది, ఏం చెప్పలేదు, ఆ అడ్మిషన్ తీసుకుంటున్నాడు, అదే ఉందని అనుకుంది. రేటింగ్ మార్చామనుకోండి 83కి 85కి, ఇది 996 వచ్చింది, ఇది 1020 వచ్చింది. అవునా కదా చెప్పండి. సో 996 ఆర్ 1020 విచ్ ఎవర్ ఇస్ లోవర్ అండ్ ఎంత? 996 అనా? దేర్ ఫోర్ ఒకసారి చూడండి, 996 కి మనం మెజర్ చేయాలి. ఆల్రెడీ మనం ఇనీషియల్ గా మెజర్ చేసింది ఎంతకి? కాస్ట్ అంటే అదే కదా, మనం 996 కే కదా మెజర్ చేసాం. మళ్ళీ అప్పుడు ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా? నో, రైట్ ఆఫ్ ఇస్ రిక్వైర్డ్. ఓకేనా కదా? అమౌంట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఇన్క్లూడ్స్ టూ కాంపోనెంట్స్. కాస్ట్ 830 lakhs ఉంది, ప్రాఫిట్ ఎలిమెంట్ ఎంత ఉంది? 166 lakhs. ఇంట్రా గ్రూప్ ఎలిమినేషన్ జరుగుతుందా లేదా చెప్పండి? గుర్తుందా? అవతలోడి క్లోజింగ్ స్టాక్ లో మిగిలిపోయింది. క్లోజింగ్ స్టాక్ లో ఎంతకు మిగిలింది? 996 lakhs కి మెజర్ చేస్తాడు ఇప్పుడు. వాట్ 1 lakh euros మెజర్ చేసేది, మనం మార్చి 996 అని తేల్చామా? 996 lakhs క్లోజింగ్ స్టాక్ లో ప్రాఫిట్ ఉందా లేదా? ఉంది కదా ప్రాఫిట్. ఇంట్రా గ్రూప్ ఎలిమినేషన్ చేయాలి కదా కన్సాలిడేషన్ లో, ఇన్వెంటరీ అమౌంట్ తగ్గించి పిఎన్ఎల్ డెబిట్ కొడతాం, గుర్తుందా? ఈ పిఎన్ఎల్ కన్నా ఎవరెవరు భరించాలి? ఎన్సిఐ భరించాలి, మనము భరించాలి. ఎందుకు? అందరికీ ప్రాఫిట్ గా. అంతేనా కదా? ఆగండి, ఎవరు ప్రాఫిట్? ఇది పేరెంట్ కంపెనీ ప్రాఫిట్. సారీ, ఇది పేరెంట్ కంపెనీ ప్రాఫిట్. ఓన్లీ ఎవరు ఎవరు భరించాలి? ఈ కన్సల్టెంట్ పిఎన్ఎల్ ఓన్లీ ఎవరు భరించాలి? ఓన్లీ పేరెంటే భరించాలి. ఆలోచించండి రా, పేరెంట్ సబ్సిడరీ కదా అమ్మింది. పేరెంట్ సబ్సిడరీ కంపెనీ పేరెంట్ ప్రాఫిట్, పేరెంట్ ప్రాఫిట్ కి ఏంట్రా సంబంధం ఎన్సిఐకి? అవునా కదా? అంతే. ఆగండి, ఇక్కడ సబ్సిడరీ, ఆగండి, సబ్సిడరీ బుక్స్ లో ఇన్వెంటరీ ఎక్కువ అయిపోయిందా? సబ్సిడరీ బుక్స్ లో ఇన్వెంటరీ ఎక్కువ అయిపోయింది, అంతేనా? సబ్సిడరీ బుక్స్ లో ఇన్వెంటరీస్ మనం ఇప్పుడు తగ్గిస్తాం. సబ్సిడరీ బుక్స్ లో ఇన్వెంటరీస్ తగ్గించడం వల్ల సబ్సిడరీ ప్రాఫిట్ తగ్గుతుంది. సబ్సిడరీ ప్రాఫిట్ తగ్గితే ఇద్దరికి షేర్, అంతే కదా? సబ్సిడరీ బుక్స్ లో క్లోజింగ్ స్టాక్ మనం ఎఫెక్ట్ ఇస్తున్నాం, అంతే. సబ్సిడరీ బుక్స్ లో కదా క్లోజింగ్ స్టాక్ ఎఫెక్ట్ ఇస్తున్నాం, అప్పుడు సబ్సిడరీ బుక్స్ ప్రాఫిట్ కదా ఎఫెక్ట్ అవుతుంది, అప్పుడు ఇద్దరికి షేర్. సారీ, ఆగండి ఒక నిమిషం. కాదు, సరిపోలేదు. ఇన్వెంటరీ వాళ్ళ దగ్గర ఉంది, కానీ ప్రాఫిట్ ఎవరిది? ఆగండి, అల్టిమేట్ మీరు ఆలోచించాల్సింది ఎవరు? అల్టిమేట్ మీరు ఆలోచించాల్సింది ఏంటి? ఎవరి బుక్స్ లో ప్రాఫిట్ రికార్డ్ అయిపోయింది అనవసరంగా? ఎవరి బుక్ లో అనవసరంగా ప్రాఫిట్ రికార్డ్ అయిపోయింది? పేరెంట్ కంపెనీ బుక్స్ లో అనవసరంగా రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు పేరెంట్ కంపెనీలో బుక్స్ లో ఉన్న ప్రాఫిట్ ని తగ్గించేయాలి. అది ఎవరు భరించాలి? పేరెంట్ కంపెనీ ప్రాఫిట్ ఓన్లీ షేర్ హోల్డర్స్ మాత్రం భరిస్తారు, ఎన్సీకి సంబంధం లేదు. అదే ఒకవేళ సబ్సిడరీ పేరెంట్ కంపెనీకి అమ్మింది అనుకోండి, మనం ఎలా ఆలోచిస్తాం? సబ్సిడరీ అనవసరంగా ఒక అన్రికాగ్నైజ్డ్ ప్రాఫిట్ రికాగ్నైజ్ చేసింది, దాని ప్రాఫిట్ ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి. దాని ప్రాఫిట్ ఎలిమినేట్ చేయాలంటే ఎవరెవరు భరించాలి? పేరెంట్ భరించాలి, ఎన్సీఏ భరించాలి. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పిందే కరెక్ట్, ఇందాక చెప్పింది కాదు. ఎవరు ప్రాఫిట్ అనవసరంగా ఎక్కువ రీఇన్స్టేట్ చేయాలో, అది ఎవరు ప్రాఫిట్ మార్చాలో దాన్ని బట్టి ఎవరు భరించాలో అనేది ఉంటుంది. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఒకసారి చూడండి ఫాస్ట్ గా. ఫస్ట్ ఇయర్ నాలెడ్జ్ ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్? ఇది డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షనల్ కరెన్సీ, వాట్ ఆర్ ప్రైమరీ అండ్ సెకండరీ ఇండికేటర్స్, థియరీ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ సేమ్ ఉన్నట్టు చూడండి. ఫిఫ్త్ వన్ ఫస్ట్ వన్ 2 lakhs 4 lakhs కదా, ఒక నిమిషం. 2 lakhs 4 lakhs ఫస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ సేమ్. సో 4 5 అయిపోయినట్టే. నిటో క్వశ్చన్ వచ్చేసేయండి, ఎంటీపీ రెండోసారి రిపీటెడ్ పడిపోయింది. ఇది ఎందుకు ఇంత దరిద్రంగా ఇచ్చాడు బుక్ నాకు అర్థం. ఇది నేను చెప్పాలి, థర్డ్ వన్ నేను చెప్పాలి, సెకండ్ వన్ నేను చెప్పాలి, ఫస్ట్ వన్ కూడా నేను చెప్పాలి. ఇటు సైడ్ వెళ్ళేసరికి ఇది నేను చెప్పాలి, ఇది నేను చెప్పాలి. ఈ క్వశ్చనే కదా అక్కడ సెకండ్ క్వశ్చన్. ఆర్టీపీలో సెకండ్ క్వశ్చన్ ఏంటో చెప్పరా ఒకసారి నాకు. కాదు కాదు, అయిపోద్ది అయిపోద్ది, చేద్దాం. 10 వరకు అయినా పెట్టి చేస్తాం. ఒకసారి చేసేయండి, ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ని ఉన్నాయి అయితే? ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని ఉన్నాయి? అక్కడ రెండు తీస్తాం, 3 ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఇక్కడ 10 ఉన్నాయా? 13 లో ఇంక 11 ఉన్నాయి అంతే. 11 చేసేద్దాం, ఫాస్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అయిపోద్ది, ఒకసారి చూడండి. గంట ఉందిరా, హ్యాపీగా అయిపోద్ది.
ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పేరెంట్ P acquired 90% of subsidiary some years ago. P now sells its entire investment in S for 1500 lakhs కమ్మేస్తుంది మొత్తం కలిపి. నెట్ అసెట్స్ ఎన్సీఏ డీరికాగ్నైజ్ చేసేయాలా లేదా చెప్పండి, అవునా కదా? నెట్ అసెట్స్ మొత్తం డీరికాగ్నైజ్ చేయాలంటే ఆగండి, ఫస్ట్ సేల్ ప్రొసీడ్స్ డబ్బులు వచ్చాయి, క్యాష్ అకౌంట్ డెబిట్ కొడతాం, గుర్తుందా లేదా? 1500 డెబిట్ కొడతాం. నెట్ అసెట్స్ అన్ని క్లోజ్ చేసేయాలి కదా, 2 నెట్ అసెట్స్ వేస్తామా, 1000. ఎన్సీఏ క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? ఎన్సీఏ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? ఎన్సీఏ ఏ బ్యాలెన్స్? ఓసీఏ దరిద్ర ఎన్సీఏ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్ అయినా దాన్ని క్లోజ్ చేయాలని డెబిట్ చేయాలా? ఎన్సీఏ డెబిట్ వంద. క్యూములేటివ్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ క్వశ్చన్ రా బాబు. ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ ఇప్పుడు వరకు పీస్ ఓనర్షిప్ ఆర్ గెయిన్, అదే ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎంత ఉన్నాయంట, 200 lakhs ఉన్నాయి. రిజల్టింగ్ ఇన్ పీస్ ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ దాని వల్ల ఎంత వచ్చిందంటే 180 lakhs బ్యాలెన్స్ చూపిస్తుందంట. వైల్ ద క్యూములేటివ్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ దట్ ఎన్సీఏకి సంబంధించిన ఫారెన్ డిఫరెన్సెస్ 20 lakhs ఎన్సీఏకి యాడ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఎన్సీఏకి సంబంధించిన ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ ఎప్పటికప్పుడు ఏం చేస్తాం, ఎన్సీఏకి యాడ్ చేస్తాం లేదా? ఇంకెవరిది ఉంది? మంది ఎంత ఉంది? 180 lakhs ఉంది. మనకు సంబంధించిన ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ బ్యాలెన్స్ అంతా ఎక్కడ పంపిస్తాం? మీకు ఇందాకలే చెప్పాను, రీవాల్యుయేషన్ రిజర్వ్ లో ఉన్న బ్యాలెన్స్ అంతా రీటైన్ ఎర్నింగ్స్ పంపిస్తాం. ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ లో బ్యాలెన్స్ అంతా క్లోజ్ అయ్యాక P&L పంపించేయాలా లేదా చెప్పండి? మీకు అదే కదా చెప్పాను, ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ ఇప్పుడు క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలి? దాన్ని డెబిట్ చేయాలా? ఎంత ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్? 180 అనా? ఎంత చెప్తారు ఇది డిఫరెన్స్? ఇది ప్లస్ ఇది 680, 780. P&L కి ఎంత పంపించేస్తాం? 780. అయిపోయింది ఆన్సర్. ఎంట్రీ ఇది రాసుకుంటారంటే రాసుకోండి. P&Lకి వెళ్ళిన 780లో అంతరార్థం ఏంటి? ఇటు నుంచి 180 వచ్చింది, ఇక్కడ నుంచి 600 వచ్చింది, మొత్తం 780 వెళ్ళింది. అదే ఒకవేళ ఇక్కడ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఉండుంటే నేను రీవాల్యుయేషన్ రిజర్వ్ మాత్రం ఎక్కడ పంపించుండేవాడిని? రీటైన్ ఎర్నింగ్స్ పంపించుండేవాడిని. మీకు గుర్తుందా? ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ లో ఏదైనా బ్యాలెన్స్ ఉండిపోతే ఇప్పుడు దాని బ్యాలెన్స్ అంతా అల్టిమేట్ గా P&Lకి వెళ్ళిపోవాలి. కానీ ఒకవేళ రీవాల్యుయేషన్ రిజర్వ్ లో బ్యాలెన్స్ ఉండిపోతే రీవాల్యుయేషన్ రిజర్వ్ రీటైన్ ఎర్నింగ్స్ డైరెక్ట్ గా పంపించేస్తాం. ఓకేనా? ఓకేనా? ఇది రాసుకోండి ఫాస్ట్ గా. రాసారా లేదా? ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎంటిటీ ఏ హూస్ ఫంక్షనల్ కరెన్సీ ఇస్ రూపీస్ అంట, ఎంటిటీ బి యూరోస్ అంట. ఓకే, ఎంటిటీ బి ఇష్యూస్ టు ఏ పర్పెచువల్ డెట్. బి ఏకి ఇచ్చింది పర్పెచువల్ డెట్ అంటే మెచ్యూరిటీ ఉంటుందా ఉండదని అర్థం. డినామినేట్ ఇన్ యూరోస్ లో ఇచ్చింది విత్ అన్ యాన్యువల్ ఇంట్రెస్ట్ 6%. పర్పెచువల్ డెట్ హ్యాస్ నో ఇష్యూర్ కాల్ ఆప్షన్ ఆర్ హోల్డర్ పుట్ ఆప్షన్. అంటే ఏమీ లేవు, ఇద్దరికి డిమాండ్ చేసే అధికారం లేదు, సింపుల్ గా చెప్పాలంటే. అది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దిస్ కాంట్రాక్చువల్లీ ఈజ్ జస్ట్ అన్ ఇన్ఫినిట్ స్ట్రీమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎవడో ఒకరి దగ్గరైనా ఆప్షన్ ఉండొచ్చు కదా, నేను నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయాలి, అలాంటివి ఏం లేవు. నెక్స్ట్, ఇన్ ఏస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ can the perpetual debt be considered in accordance with Ind AS 21? Ind AS 21.15 21 పారాగ్రాఫ్ 15 అంటే ఇది మానిటరీ ఐటమ్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. ఎందుకంటే సెటిల్మెంట్ ఇక్కడ జరిగేలా లేదు కదా ఫ్యూచర్ లో. మానిటరీ ఐటమ్ అంటే ఏంటి? అల్టిమేట్ గా సెటిల్మెంట్ జరుగుతుందనే కదా ఉద్దేశం, ఇక్కడ జరిగేలా లేదు కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మానిటరీ ఐటమ్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. ఓకేనా? సో ఒకసారి అర్థం. ఎస్, యాజ్ పర్ Ind AS 21, net investment in a foreign operation is the amount of reporting entity's interest in the net interest of that operation. Entity may have a foreign monetary item that is receivable from or payable to a foreign operation. An item for which settlement is neither planned nor likely to occur in the foreseeable future is in substance a part of entity's net investment అయినా. ఇప్పుడు ఫ్యూచర్ లో డబ్బులు రావు అంటే దాన్ని ఏమంటాం మనం? ఇన్వెస్ట్మెంట్ అంటామా లేదా? అవతలకి ఈక్విటీ అవుద్ది, ఇందాక డిస్కస్ చేశాం కదా, అవునా కదా చెప్పండి. సో నెట్ ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. Such monetary items may include long-term receivables or loans. They do not include trade receivables or trade payables. అంటే అది ఏమంటాడంటే ఫ్యూచర్ లో అల్టిమేట్ గా మీ డబ్బులు, మీరు ఆ కంపెనీకి వెళ్ళి డబ్బులు పెట్టారు, దాని నుంచి మీకు డబ్బులు అయితే ఎప్పుడు వచ్చేలా లేదు. అయినా ఇదేమవుతుంది చెప్పండి, మీరు ఆ కంపెనీలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాంటిదేనా కదా చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. తర్వాత ఏం చెప్తున్నాడు? త్రూ ద ఒరిజినేషన్ ఆఫ్ పర్పెచువల్ డెట్ ఏ హాస్ మేడ్ ఎ పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే. మనం మళ్ళీ డబ్బులు వస్తాయో రావో తెలియదు కదా. The interest payments are treated as interest receivable by A and interest payable by B, not as repayment of principal debt. Hence, the fact that interest payments are perpetual does not mean that settlement is planned or likely to occur. And interest payments perpetual అయినంత మాత్రాన సెటిల్మెంట్ వస్తుందా లేదా అనేది చెప్పలేం. Perpetual debt can be considered as part of A's net investment in B. In accordance with so and so, so and so.
The foreign exchange gains and losses should be recorded in equity at the consolidated level because settlement of the perpetual debt is neither planned nor likely to occur. అంటే అల్టిమేట్ గా ఇది ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దీనిలో వచ్చిన ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాసెస్ ని ఈక్విటీలో రికార్డ్ చేయాలా పిఎంఎల్ లో రికార్డ్ చేయాలా అనేది అదే క్వశ్చన్. నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, దాని ఒరిజినల్ నేచర్ మీద. హలో 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 చెప్పండి. దేనికి రా? ఒక్క నిమిషం, నేను క్లాస్ మళ్ళీ చేస్తాను. ఏం చెప్పాం మనం? ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ అల్టిమేట్ గా దేనికి పంపించాలి చెప్పండి? ఆ నేచర్ ఆఫ్ ద అసెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అవునా కదా చెప్పండి. ఇక్కడ మనం పెట్టింది ఏంటి, ఈక్విటీ నేచర్ లో ఉందా లేదా చెప్పండి. మనం పెట్టింది ఆ కంపెనీలో ఈక్విటీ నేచర్ లో ఉందా లేదా, ఉంది. మరి అలాంటప్పుడు దీంట్లో వచ్చిన గెయిన్ ఆర్ లాస్ కూడా ఎక్కడ పంపించాలి? పిఎన్ఎల్ పంపించాలి, అదర్ ఈక్విటీకి పంపించాలి. అదర్ ఈక్విటీకి పంపించాలి. అదే చెప్తున్నాడు, డైరెక్ట్ గా అదర్ ఈక్విటీకి పంపించాలి. క్వశ్చన్ అది. ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ వస్తే తీసుకెళ్ళి ఎక్కడ చూపించాలి? ఎక్కడ చూపిస్తాము? అదర్ ఈక్విటీలో చూపిస్తాం. అర్థమైందా లేదా? ఓకేనా కాదా? ఓకేనా. అదే ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ నార్మల్ లోన్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ వస్తే మీరు ఎక్కడ చూపిస్తారు? పిఎంఎల్ లో చూపిస్తారు. కానీ ఇదేంటి, ఇన్వెస్ట్మెంట్ లాంటిది. అందుకని దీనిలో ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఎక్కడ చూపిస్తాం మనం? అదర్ ఈక్విటీలో చూపిస్తాం. అర్థమైందా లేదా? ఇది మ్యాటర్. ఓకేనా. ఇక్కడ రాసుకోండి. మీరు పెట్టింది ఇన్వెస్ట్మెంట్ అయితే, మీరు పెట్టింది ఇన్వెస్ట్మెంట్ లాంటిది, పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది అని రాసుకోండి. పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. సో ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఈక్విటీకి పంపించేయాలి. సో ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఈక్విటీకి పంపించేయాలి. ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఈక్విటీకి పంపించేయాలి. ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఈక్విటీకి పంపించేయాలి. అదే ఒకవేళ మీరు ఇచ్చింది లోన్ అయితే, ఏమవుతుంది? పిఎంఎల్ పంపించండి అల్టిమేట్. ఓకేనా. థర్డ్ వన్ నాకు ఫాస్ట్ చెప్తారా ఆన్సర్? మార్చేద్దాం ఫాస్ట్ గా. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఏ రేట్ వాడికి క్లోజింగ్ లోకి మారుస్తాం చెప్పండి. అదే ట్రాన్స్లేషన్ చేస్తున్నాం రా. 50,000 హిస్టారికల్ కాస్ట్. అదే మనం ఇప్పుడు ఏం చెప్పలేదు కదా, హిస్టారికల్ కాస్ట్ ఏమైనా ఇచ్చాడు? ఎక్కడైనా ఏమైనా చెప్పాడు? కొన్నప్పుడు రేట్ అంతా ఎక్కడ చెప్పుంటాడు కదా. రేట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయరే ఇచ్చాడు మనకి, ఇంకేం చెప్పలేదు యాక్చువల్లీ. ఇంకేం చెప్పలేదు మనకి. ఏం చెప్పకపోతే ఇంకా కాస్ట్ మోడల్ అనుకోవడం. ఇప్పుడు నేను మార్చాలంటే మరి ఏ రేట్ వాడతాను? లోకల్ డాలర్స్ లోకి మార్చాలి. ఇప్పుడు ఎలా మారుస్తావు? మార్చాలంటే నువ్వు ఒరిజినల్ గా కొన్న రేట్ నీ దగ్గర ఉండాలి. అది లేదు. అప్పుడు ఇదే మోడల్ అని అనుకుంటావు? రీవాల్యుయేషన్ మోడల్ అని అనుకోవడం, ఇయర్ ఎండింగ్ రేట్ మార్చుకోవడం. ఇంకా ఆప్షన్ లేదు కదా. అవునా కదా చెప్పండి. రీవాల్యుయేషన్ మోడల్ అంటే 50,000 ఇయర్ ఎండింగ్ లో రేట్ ఎంత ఉంది? 1.13 అనా? సో 50,000 1.13 వాడి మార్చుకోండి. ఓకేనా కదా చెప్పండి. చూడండి రే, ఇక్కడ రేట్ ఎలా ఇచ్చాడు చూడండి. 1 లోకల్ డాలర్ ఇస్ ఈక్వల్ టు యుఎస్ డాలర్స్ ఇచ్చాడు 1.13 అని. అవునా. మన దగ్గర ఉన్నది ఏంటి? 50,000 యుఎస్ డాలర్స్. లోకల్ లోకి మార్చాలంటే 50,000 ఇంటూ 1/1.13. అంటే మీరు ఆవేశంగా 50,000 ఇంటూ చేస్తారు. మళ్ళీ మీరు కాసేపు ఏఎఫ్ఎం లోకి వెళ్ళి అప్పుడు రావాలి బయటికి. అర్థమైందా? రిసీవబుల్స్, ఆబ్వియస్లీ రిసీవబుల్స్ ఏం చేస్తాను చెప్పండి? ఇయర్ ఎండింగ్ రేట్ అయినా. అవునా కదా చెప్పండి. రెండు టోటల్ అసెట్స్ అయిపోయాయి. ఇష్యూడ్ క్యాపిటల్ రీటైన్ ఎర్నింగ్స్ మీకు కళ్ళు మూసుకొని ఏం చెప్పాను చెప్పండి? ఆడేమి ఇచ్చాడో అలాగ రాసి. ఓకేనా కదా. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్ అన్ని మనం ఏ రేట్ వాడతాం చెప్పండి? యావరేజ్ రేట్. అంటే 20,000 యావరేజ్ రేట్ అంతా ఇచ్చుంటాడు కదా, 1.175. ఓకేనా. నెక్స్ట్ అకౌంట్స్ పేయబుల్, అక్రూడ్ లైబిలిటీస్ రెండు ఏ రేట్ వాడతాం చెప్పండి? క్లోజింగ్ బ్యాలెన్స్. అయిపోయింది. డిఫరెన్స్ ఏది వచ్చినా దేనికి వేస్తాం? ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ వల్ల వచ్చింది కదా డిఫరెన్స్, ఇది ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్. ఓకేనా కాదా? అయిపోయింది ఆన్సర్. ఓకేనా. ఆడ క్యూములేట్ ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ లో ఆ 24,376 ఎలా వచ్చిందో రీజన్ చెప్తున్నాడు.
ఎలా వచ్చిందంటే ఆబ్వియస్లీ దేని వల్ల వచ్చింది? ఏవేవైతే తేడాగా చేసాం దాని వల్ల వచ్చింది. తేడాగా చేసింది ఇదొకటే, ఇదొకటి. అవునా కాదా చెప్పండి? 30,000 55 15,274 అయినా మీరు తేడాగా రికార్డ్ చేసింది. అది ఒకవేళ క్లోజింగ్ బ్యాలెన్స్ కి రికార్డ్ చేస్తుంటే అవి రెండు ఎంతకి రికార్డ్ చేసి ఉండేవాళ్ళు? 50-28 క్లోజింగ్ బ్యాలెన్స్ కి రికార్డ్ చేస్తుంటే 50-28 ఇంతకు రికార్డ్ చేసి ఉండేవాళ్ళ? ఇంతకు రికార్డ్ చేయాల్సింది ఇంతకు రికార్డ్ చేయడం వల్ల డిఫరెన్స్ వచ్చిందా ఈ రెండు? అలాగే మీకు గుర్తుందా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఏ రేట్ వాడారు? యావరేజ్ రేట్ వాడారా? అది కూడా క్లోజింగ్ రేటే వాడుంటే ఎంత డిఫరెన్స్ వచ్చి ఉండేదో రాసుకుంటామా? ఏం లేదురా, రికన్సిలియేషన్ స్టేట్మెంట్ లాగారా. మీరు దేని వల్ల డిఫరెన్స్ వచ్చిందంటే ఈ మూడింటి వల్ల డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆ మూడు కలిపి వేసాడు అంతేరా. అర్థమైందా లేదా? ఓకేనా కదా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తారా? ఫోర్త్ వన్ మిషనరీ ఏదో కొన్నామంట. ఆడు ఏమడుగుతున్నాడు? జనరల్ ఎంట్రీస్ అడిగాడు. జనరల్ ఎంట్రీస్ కాబట్టి స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ పోదాం. ఫస్ట్ 30th జనవరిన మిషనరీ కొన్నాం $5,000 ఫ్రమ్ యూఎస్ఏ నుంచి కొన్నాం. రూపీస్ లో ఎంత? అది 60 రూపీస్. ఈ రోజు ఎంట్రీ ఏంటో చెప్తారా? అసెట్ టు క్రెడిటార్స్ ఎంత? 5,000 ఇంటూ 60 ఎంత? 3 lakhs. ఇది ఓకేనా? ఫెయిర్ వాల్యూ ఆఫ్ మెషినరీ ఇయర్ ఎండింగ్ లో ఎంత ఉందంట? $5,500. మనం అయినా ఇంపైర్మెంట్ టెస్టింగ్ కోసం మనం ఏం చేస్తాం? ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఎలా చేస్తాం మీకు గుర్తుందా? ఇది ఏ మోడల్ వాడుతున్నాడు ఏమైనా చెప్పాడా? రీవాల్యుయేషన్ మెథడ్ వాడుతున్నమాట. అంటే ఫెయిర్ వాల్యూకే కదా మెజర్ చేయాలి. ఫెయిర్ వాల్యూ మెజర్ చేయాలంటే ఇయర్ ఎండింగ్ లో $5,500 ఇంటూ ఫెయిర్ వాల్యూ ఎంత చెప్తారా లాస్ట్ రోజు? 67. 67 కదా? 67. మరి ఇదేంటి 31st March 2001 అంటే ఫస్ట్ ముందు ఆ రోజుకి మెజర్ చేయాలి కదా. 2 ఇయర్స్ ఇచ్చాడు. 5,500 ఇంటూ 65 అయినా. అవునా కాదా? ఇనీషియల్ గా ఎంత ఇది ఎంత చెప్తారా? అంటే సింపుల్ గా చెప్పాలంటే కాస్టే ఎక్కువ ఉంది, కాస్టే తక్కువ ఉంది. పర్లేదు కదా, ఇంపైర్మెంట్ లాస్ ఏమైనా ఉంటుందా? ఉండదు. అవునా కదా చెప్పండి? ఇంపైర్మెంట్ లాస్ ఉందా? లేదు. ఆగండి, ఇంకా అయిపోలేదు. రీవాల్యుయేషన్ రిజర్వ్ ఉంటది. అవునా కదా? ఎంత మీరు ఇది ఎంత వచ్చింది? 3,57,500 కదా? అది అలాగే ఉంచండి. ఆగండి. ఇప్పుడు ఫస్ట్ మనం రీవాల్యుయేషన్ రిజర్వ్ మొత్తం పంపించే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలి? మన మానిటరీ అసెట్ లైబిలిటీ ఏదో ఉంది కదా క్రెడిటార్స్ కి. క్రెడిటార్స్ కి 3 లక్షలు ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి ఇప్పుడు క్రెడిటార్స్ కి? $5,000 కదా వాళ్ళకి ఇవ్వాల్సింది. ఫెయిర్ వాల్యూతో ఆడికేట్ సంబంధం. ఫెయిర్ వాల్యూతో ఆడికేట్రా సంబంధం. ఆడికి $5,000 ఇవ్వాలి. కాకపోతే ఏ రేట్కి ఇవ్వాలి? 65 రూపీస్కి ఇవ్వాలి. ఎంత చెప్తారు? ఇంత 3 lakhs అంటే 3 lakhs కాస్త 3,25,000 అయిందా? 25,000 ఏమైంది? ఎక్స్చేంజ్ లాస్ వచ్చిందా? P&L టు క్రెడిటార్స్ 25,000 వేస్. ఓకేనా కాదా చెప్పండి? రీవాల్యుయేషన్ లాస్ ఏమవుతుంది? 25,000 ఓకేనా కాదా చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు దీని గురించి చెప్పండి. ఏంటది? ఆ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీకు ఏం చేయమని చెప్పాను నేను? ఫస్ట్ 5,500 ఇంటూ మనం 65 చేసాము. ఈడెందుకు ఇదెందుకు 2 సార్లు వేయడం దేనికి? ఓవర్ యాక్షన్. కాకపోతే రెండు వేరు వేరుగా చూపించాడు రా. ఇప్పుడు మనకి ఫెయిర్ వాల్యూ గెయిన్ ఎంత వచ్చింది? 3,57,500 వచ్చింది ఫెయిర్ వాల్యూ. అంటే గెయిన్ ఎంత? 57,500. ఆ 57,500 లో ఎక్స్చేంజ్ రేట్ వల్ల ఎంత గెయిన్ వచ్చింది, ఫెయిర్ వాల్యూ వల్ల ఎంత గెయిన్ వచ్చిందో సెపరేట్ గా చూపిస్తున్నాడు. ఎక్స్చేంజ్ రేట్ వల్ల ఎంత గెయిన్ వచ్చింది చెప్పండి? ₹5 ₹2 మారిందా? ₹5 మారిందా? ₹5 మారింది. ఎన్ని డాలర్స్ మీద మారింది $5? $5,000 మీద కదా మారింది. అవునా కదా చెప్పండి? అంటే 25,000 అనా? $5,000 మీద ఆగండి ఆగండి, ఇలా లెక్కెట్టండి. ఫెయిర్ వాల్యూ గెయిన్ ఎంత వచ్చింది? $5,500 అయిపోయింది. ఎంత డాలర్స్ ఉండాల్సింది? $5,000. అంటే ఫెయిర్ వాల్యూ గెయిన్ ఎంత? $500 అయినా. $500 ఇంటూ ఎగ్జాక్ట్ గా ఎంత ఉంది అప్పుడు స్టార్టింగ్ లో రేట్ ఎంత ఉంది? 60 రూపీస్ అయినా కదా చెప్పండి? అవునా కాదా? అంటే ఫెయిర్ వాల్యూ గెయిన్ 30,000. మళ్ళీ చెప్తున్నారు, నేను అంటుంది ఏంటి? మొత్తం గెయిన్ 57,500. అది ఎలా వచ్చింది? 5,500 ఇంటూ 65. ఇది ఓకే. ఓపెనింగ్ ఎంత? 5,000 ఇంటూ ఎంత? 5,000 ఇంటూ 60 ఎంత? ఇది 3 lakhs ఎగ్జాక్ట్ గా. అవునా? డిఫరెన్స్ ఎంత వచ్చింది? 57,500 వచ్చిందా? దీంట్లో డిఫరెన్స్ ని అనలైజ్ చేస్తున్నాను నేను. అనలైజ్ చేయడానికి ఫెయిర్ వాల్యూ ఎంత మారింది అంటే $5,000 కాస్త $5,500 అయిందా? అంటే ఓన్లీ ఫెయిర్ వాల్యూ మారింది అనుకో. అప్పుడు ఎంత మారి ఉండాలి? $500 ఇంటూ 60 రూపీస్ ఉండి ఉండాలా? అవునా కాదా? అదంతా 30,000 ఏనా? ఆ 30,000 తీసుకెళ్ళి నేను ఎక్కడేసాను? సెపరేట్ గా చూపించాను. ఏదైనా అల్టిమేట్ గా ఆన్సర్ ఒకటేరా. రెండు కలిపేస్తున్నా అయిపోయింది ఎదురా. కాకపోతే సెపరేట్ గా చూపించడానికి ఇది ఒక తేడా. డిఫరెన్స్ మిగతా తేడా అంతా ఎక్కడ తోస్తాను? రెండు రెండు రీవాల్యుయేషన్ రిజర్వ్ కి వెళ్తాయిరా బాబు. అనలైజ్ చేస్తున్నాను నేను అంతే.
అందులో దీని వల్ల ఎంత తేడా వచ్చింది, దీని వల్ల ఎంత తేడా వచ్చిందో సెపరేట్ గా చూపిస్తున్నాను అంతే. రెండు అల్టిమేట్ గా వెళ్ళేది ఒక దగ్గరికి. రెండు అక్కడికే వెళ్తాయిరా, రీవాల్యుయేషన్ రిజర్వ్ కి వెళ్తాయిరా. అందులో డిఫరెన్సెస్ రా, ఎక్స్చేంజ్ రేట్ వల్ల ఎంత తేడా వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏంటి, ఆ ఏంటది, ఫెయిర్ వాల్యూ డిఫరెన్సెస్ వల్ల ఎంత తేడా వచ్చింది. అది మ్యాటర్. అర్థమైందా లేదా? నెక్స్ట్ చూడండి, రీవాల్యుయేషన్ రిజర్వ్ తర్వాత మరి ఆబ్వియస్లీ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు ఏంటి, ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. ట్యాక్స్ రేట్ ఇస్తే సరదాగా ఎక్కడికి వెళ్ళాలి మనం, డిఫర్ ట్యాక్స్ అసెట్, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ అవుతా లేదా చెప్పండి. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, అనవసరంగా లేని అసెట్ మీరు ఏం చేశారు, అసెట్ వాల్యూని పెంచారు. అవునా కదా చెప్పండి, అసెట్ వాల్యూ మీ ప్రకారం పెంచారు, ట్యాక్స్ రికార్డ్స్ ప్రకారం ఇంకా అలాగే ఉంది కదా. అవునా కదా చెప్పండి, ఇప్పుడు దీన్ని పెంచాలి, మనం ట్యాక్స్ రికార్డ్స్ కి ఎప్పుడైనా తీసుకురావాలి. ట్యాక్స్ మీకు సింపుల్ గా చెప్పాను కదరా లాస్ట్ లో, ట్యాక్స్ రికార్డ్స్ ప్రకారం ఎంత ఉందిరా, బుక్స్ ప్రకారం ఎంత వెళ్ళిపోయింది. అల్టిమేట్ గా ట్యాక్స్ రికార్డ్స్ దగ్గరికి తీసుకురావాలంటే ఇప్పుడు, అంటే తగ్గించాలంటే, అసెట్ ని తగ్గించాలంటే ఏం చేస్తాం, లైబిలిటీ క్రియేట్ చేస్తామా, డిటిఎల్ రైట్. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? మీకు ఒక డౌట్ రాదు సార్ ఇక్కడ, పిఎన్ఎల్ కదా డెబిట్ కొట్టాలని, నరికేస్తాను డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు క్లియర్ గా చెప్పాను ఎక్కడంటే, ఇన్కమ్ ట్యాక్సెస్ లో ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఉంటే ముందు డిటిఎల్ పంపించడానికి రీవాల్యుయేషన్ రిజర్వ్ వాడాలి, ఆ తర్వాత ఇంకా మిగతా అమౌంట్ మీరు ఏం చేయాలి, పిఎన్ఎల్ కి పంపించాలి. ఓకేనా, అర్థమైంది. 27 కాదమ్మా, 57,500. దానికన్నా ఎక్కువ వస్తే అప్పుడు నువ్వు ఇక్కడ పంపిస్తావు. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఏమైంది, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఏమైంది, మళ్ళీ 67 అయింది. మళ్ళీ క్రెడిటార్స్ వాల్యూ ఆగండి, ఈసారి క్రెడిటార్స్ డబ్బులు ఇచ్చేస్తాం కదా, మళ్ళీ మళ్ళీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పిఎన్ఎల్ చేస్తాడు. క్రెడిటార్స్ 3,25,000 క్లోజ్ చేయాలి. ఇందాకలా 3 lakhs నుంచి 3,25,000 తీసుకెళ్ళవా, అది క్లోజ్ చేయాలి. డబ్బులు మాత్రం వాళ్ళకి 3,35,000 ఇచ్చావు, డిఫరెన్స్ అంతా ఎక్కడితో వస్తావు, పిఎన్ఎల్ తో వస్తుంది. మళ్ళీ మిషనరీ ఏం చేయాలి చెప్పండి, మళ్ళీ 67 అయింది కదా, ఫెయిర్ వాల్యూ ఏమైనా మారిందా, మారలేదు. అంటే దాని అర్థం వచ్చిన డిఫరెన్స్ అంతా దేని వల్ల వచ్చింది, ఎక్స్చేంజ్ రేట్ వల్ల వచ్చింది. దేని వల్ల వచ్చినా మనం రీవాల్యుయేషన్ రిజర్వ్ కే పంపిస్తాం, మిషనరీ టు రీవాల్యుయేషన్ రిజర్వ్. మళ్ళీ ఆబ్వియస్లీ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ అవుద్దా, 30% కి. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదు? ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ మీద ఏది, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేయడానికి పిఎన్ఎల్ వాడాలా, ఓసీఏ వాడాలా అనే పాయింట్ మీద పెద్ద క్వశ్చన్ ఉంటది. లాస్ట్ లో చేస్తే ఇన్కమ్ ట్యాక్సెస్ లో ఆ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, రిపీటెడ్ క్వశ్చన్, ఇది మీరు చేసుకోండి. ఇదిగో చూడండి కావాలంటే, రేట్లు మారాయి, సేమ్ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ ఏం చేయాలి అదంతా. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇది నేను చెప్తాను. సిక్స్త్ వన్ నేను చెప్పాలి, ఒకసారి చూడండి. సిక్స్త్ వన్ ఏంటో, 6, 7 నేనే చెప్పాలి, 8 కూడా నేనే చెప్పాలి, అక్కడ మళ్ళీ 3 ఉన్నాయి, కష్టం. సర్లే, రేపు చెప్పుకుందాం. రేపు దీంతో పాటు ఒక చిన్న చాప్టర్ ఏదైనా ఉందేమో చూడండి. అయితే రేపు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ వద్దు, ఇంకేమున్నాయి చిన్న చాప్టర్, ఇండెక్స్ 1 అయిపోయింది కదరే, ఎన్నిసార్లు రా నేను చేస్తా ఇండెక్స్ 1. 101 ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 101 లో ఎన్ని ఉన్నాయి, అనాలిసిస్ లో ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ టైం అడాప్షన్ లో ఎన్ని ఉన్నాయి, అనాలిసిస్ లో ఎన్ని ఉన్నాయి. ఇందులో అనాలిసిస్ లోనా, ఫస్ట్ టైం లో 17 ఉన్నాయా, పెద్దవేనా అన్ని. అబ్బో లైట్ తీసుకో, ఇంకా ఇంకోటి ఏముంది, అనాలిసిస్. అనాలిసిస్ లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందులో, అందులో అనాలిసిస్ లో థియరీ కాదు, థియరీ
ఇన్నర్ అనాలిసిస్. ఓకే, మనం మండే కదా క్లాస్. ఏఎఫ్ఎం చెప్తాను. సండే ఈపీఎస్ తో పాటు ఇంకో స్టాండర్డ్ చెప్పాలి చిన్నది. ఓకే, రేపు కలుద్దాం ఫ్రాన్స్. బాగా హ్యావ్